అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఐదో హత్య. రచన అజీజ్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ స్పీకింగ్. నేను ప్రొడ్యూసర్ పాండురంగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఫోన్లో చెప్పే విషయం కాదు. దయచేసి మీరు తక్షణం నా ఇంటికి బయలుదేరి వస్తే బాగుంటుంది. ఆల్ రైట్. అడ్రస్ ఏమిటి? లక్ష్మీ విలాస్, మాంబళం. ఓకే, వస్తున్నాను అంటూ రిసీవర్ దించి వెనుదిరిగాడు ఉత్తమ్ కుమార్. ఎక్కడిది ఫోను అడిగాడు అతని అసిస్టెంట్ సంజయ్ ఉత్తరాలకు స్టాంపులు అంటిస్తూ. ప్రొడ్యూసర్ పాండురంగం పిలిచాడు. చూద్దాం పద అంటూ బయటికి నడిచాడు ఉత్తమ్ కుమార్. ఇద్దరూ కలిసి పావుగంటలో చేరుకున్నారు అక్కడికి. అధునాతనమైన విశాలమైన భవనం అది. పోర్టుగల్లో పచారులు చేస్తూ కనిపించాడు పాండురంగం. 40 ఏళ్ళు ఉంటాయి అతనికి. బట్టతల, మంచి ఒడ్డు పొడుగు, గ్లాస్కో పంచా చొక్కా. అతని పక్కనే బెదురుచూపులు చూస్తూ నిల్చున్నాడు ఒక నౌకరు. కారు దిగుతూ టైం చూసుకున్నాడు ఉత్తమ్ కుమార్. సాయంత్రం 4:30 అయింది. వాళ్ళని చూడగానే పాండురంగం గబగబా ముందుకొచ్చాడు. రండి, లోపలికి రండి అంటూ ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. విశాలమైన హాల్, కింద మెత్తని ముక్మల్ తివాసి. హాలు కుడిపక్కన డ్రాయింగ్ రూమ్. వాళ్లను డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు పాండురంగం. లోపలికి అడుగు పెట్టగానే ఊపిరి ఆగిపోయినట్టు అయి స్థాణువులయ్యారు ఇద్దరు డిటెక్టివ్లు. నేల మీద ముక్మల్ తివాసి మీద వెల్లికిలా పడుందొక శవం. అందమైన యువతి శవం. సరిగ్గా ఛాతీలో 2 వక్షోజాల నడుమ పిడి వరకు దిగి ఉంది కత్తి. పదునైన కత్తి. గాయం నుంచి చారలు చారలుగా కారి పైట మీద తివాచీ మీద గడ్డగట్టిన రక్తం. కళ్ళు 2 అరమోట్పులుగా మూసి ఉన్నాయి. అరవడానికి తెరిచిన నోరు సగం తెరిచే ఉంది. అక్కడ అమర్చి ఉన్న వస్తువుల తీరుని బట్టి హతురాలి మధ్య హంతకుడి మధ్య ఎటువంటి పెనుగులాట జరగలేదని స్పష్టమవుతోంది. శవాన్ని గదిని క్షుణ్ణంగా పరిశీలించి పాండురంగం వైపు తిరిగి, ఎవరిమే అని అడిగాడు ఉత్తమ్ కుమార్. నా కొత్త పిక్చర్లో పనిచేస్తున్న సైడ్ హీరోయిన్ రమ. ఇంట్లో హత్య జరిగింది. ఎవరైనా వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. మీరు చేశారా? లేదు. ఏ? పోలీసులకు తెలియజేయకుండా సరాసరి నాకు ఫోన్ చేసి పిలిపించారు అంటే ఈ హత్యకు మీకు సంబంధం ఉంది అని అనుకోవచ్చా? ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. పోలీసుల సంగతి మీకు తెలియందేమీ కాదు. హత్య నా ఇంట్లో జరిగింది. పైగా ఇంట్లో ఎవరూ లేరు. ఆ లెక్కన వాళ్ళ దృష్టిలో నేనే టార్గెట్ని అవుతానని భయపడి ముందు మీకు ఫోన్ చేశాను. ఆల్ రైట్. ఈమె మీ ఇంటికి ఎప్పుడొచ్చింది? ఎందుకు వచ్చింది? నా పిక్చర్లో పనిచేస్తున్న దృష్ట్యా తరచూ వస్తూ ఉంటుంది. ఈ మధ్యాహ్నం 1 గంటకు నేను డైనింగ్ హాల్లో భోంచేస్తున్న సమయంలో వచ్చింది. నాతో పాటు ఆమెని భోజనానికి పిలిచాను. భోజనాలు అయ్యాక ఇద్దరము ఇక్కడే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని గంటసేపు మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం పూట కాసేపు పడుకునే అలవాటు ఉంది నాకు. నిద్ర వస్తోందని వెళ్ళి పడుకుంటానని చెప్పాను ఆమెతో. సరేనంది. మేడ మీదకి వెళ్ళి పడుకున్నాను. 4 గంటలకు లేచొచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. మీరు వెళ్ళినా ఆమె ఇక్కడే ఎందుకు కూర్చుంది అడిగాడు ఉత్తమ్ కుమార్ ఆశ్చర్యంగా. నేను వెళ్ళి పడుకోమని తాను ఒకరికి ట్రంక్ కాల్ చేసి మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పింది. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? చెప్పలేను, ఖచ్చితంగా ఏమీ చెప్పలేను. పాండురంగారావు గారు, మీ కథనం నన్ను జోకొట్టవచ్చు కానీ పోలీసుల్ని మభ్యపెట్టలేదు. నన్ను మీ డిఫెన్స్ కోసం వాడుకోవాలని అనుకున్నారు కనుక జరిగింది జరిగినట్టు నిజం చెప్పండి. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? జవాబివ్వడానికి క్షణం తటపటాయించాడు పాండురంగం. తర్వాత ఏమనుకున్నాడో ఏమో తలెత్తి డబ్బు కోసం వచ్చింది అన్నాడు. ఇచ్చారా? లేదు. ఏ? 2 రోజుల తర్వాత ఇస్తా అన్నాను. ఎందుకు? ఆ అమ్మాయి కోరినంత డబ్బు మీ దగ్గర లేక? అవును. నిజానికి ఆమెతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పైకం ఎప్పుడో చెల్లించేశాను. అయినా అడపాదడపా నా దగ్గర డబ్బులు దొలపడానికి ప్రయత్నించేది. అంత ధైర్యం, చనువు ఎలా వచ్చాయి ఆమెకు? పాండురంగం పలకలేదు. కాసేపు తటపటాయించి నన్ను బ్లాక్మెయిల్ చేసేది అన్నాడు నీళ్లు నములుతూ. డిటెక్టివ్లు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకు చేసేది అడిగాడు ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటిస్తూ.
ఇక మీ దగ్గర ఏమీ దాచకూడదు. 2 ఏళ్ల క్రితం నేను ఒక కొత్త పిక్చర్ ప్రారంభించినట్టు తెలిసి మా ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి నన్ను కలుసుకుంది రమ. తాను మంచి డాన్సర్నని, భరతనాట్యంలోనూ ప్రవేశం ఉందని, నా పిక్చర్లో డాన్సర్గా అవకాశం కల్పించమని ప్రాధేయపడింది. ఫోటోజెనిక్ ఉందో లేదో చూద్దామని స్క్రీన్ టెస్ట్ జరిపించాను. డాన్స్ చేయించాను. నచ్చాయి. పిక్చర్లో తీసుకున్నాను. ఆ చిత్రం బాగానే నడిచింది. అలా పునాది పడింది ఆమె సినీ జీవితానికి. అంతేకాదు, రోజురోజుకు నాకు దగ్గర కాసాగింది. తొలి సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఒకరోజు శరీరాన్ని అర్పించింది నాకు. ఆనాటి నుంచి ప్రారంభమైంది మా మధ్య రహస్య భాగోతం. ఈ మధ్య నేను ప్రారంభించిన మరో పిక్చర్లో ఆమెకు సైడ్ హీరోయిన్ రోల్ ఇచ్చాను. అక్కడి నుంచి ప్రారంభమైంది నా కష్టకాలం. నా మెదకతనాన్ని, బలహీనతని అలుసుగా తీసుకుని అడపా దడప డబ్బులు గుంజడం ప్రారంభించింది. ఒకరోజు ఊహించని పెద్ద మొత్తం అడిగితే ఇవ్వడానికి నిరాకరించాను. అప్పుడు చూపించింది ఫోటోలు. మేమిద్దరం కామ కేళి విలాసాల్లో మొలిగి ఉన్న నగ్న ఫోటోలు. అప్పుడు బయటపడింది దాని నైజం. తను కోరినంత డబ్బు ఇవ్వకుంటే ఆ ఫోటోలు తక్షణం పత్రికా ప్రముఖులకి ఇవ్వబడతాయని. ఆ విధంగా నా పరువు ప్రతిష్ట బజారు పాలై ప్రజల్లో నా పట్ల జగుప్స ఏర్పడి నా సినీ వ్యాపారం గంగలో కలుస్తుందని బెదిరించింది. అలా ఇరుక్కున్నాను దాని సాలెగూళ్ళో అన్నాడు పాండురంగం నీరసంగా. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఏమాత్రం వివరాలు పోలీసులకు తెలిస్తే చాలు, అరక్షణంలో మీ చేతులకి అరదండలు తగిలి కోర్టులో హంతకుడుగా హాజరుపరచబడతారు. అందుకే మీ సహాయం అర్థిస్తున్నాను. నన్ను వాళ్ల వలయంలో పడకుండా కాపాడే బాధ్యత మీది అన్నాడు పాండురంగం దీన దృక్కులతో. ఉత్తమ్ కుమారు సాలోచనగా తలూపి, మీరింట్లో ఒంటరిగా నివసిస్తున్నారా అని అడిగాడు. అవును, నా భార్య వైదేహి మహాబలిపురంలో ఉంటుంది. అక్కడ మాకు భారీ వ్యవసాయం అది ఉంది. సినీ వ్యాపకం దృష్ట్యా నేను ఇక్కడ ఉంటున్నాను. ఆమె అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. బహుశా మీకు నా గత జీవితం తెలియదనుకుంటాను. 20 ఏళ్ల క్రితం నేను కడు పేదవాణ్ణి. అష్టకష్టాలు పడి బియ్య పట్టం పుచ్చుకుని ఉద్యోగం వెతుక్కుంటూ కాలే కడుపుతో మహాబలిపురం చేరాను. అక్కడ అష్టైశ్వర్యాలతో తులతూగే ఒక విధవరాల దగ్గర గుమాస్తా ఉద్యోగం లభించింది. అనతి కాలంలోనే ఆమె ఆదరాభిమానాలు చొరగనగలిగాను. క్రమేపీ ఆమె నా పట్ల ఆసక్తి కనబరచసాగింది. ఆ తర్వాత పరిస్థితులు క్రమేపీ ఎలా మలుపు తిరిగాయి అంటే వెంటనే మేము దంపతులం అయిపోయాం. ఆమె వైదేహి. నేను రమకు భయపడ్డానికి గల కారణాల్లో ఆమె కూడా ఒకరితే. ఆమె ఫోటోలు గనక నా భార్య కంట పడ్డాయి అంటే నేను ఆమె నుంచే గాక ఆమె అపార ఐశ్వర్యానికి కూడా దూరమైపోతాను. ఆస్తిపాస్తులన్నీ ఇప్పుడు ఆమె పేరే ఉన్నాయి. మరి మీ భార్య ఎప్పుడైనా రమ్మని చూసిందా? చూసింది, స్టూడియో సెట్స్లో. మీ ఇద్దరి మధ్య ఆమెకు చూచాయిగానైనా అనుమానం కలగలేదంటారా? ఈ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా చెప్పడం కష్టం. కలగలేదు అనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ హత్యకు కారణం ఏమై ఉంటుంది? ఆమె క్యారెక్టర్ హేయమైంది. నాలాగే ఇంకొందరిని బ్లాక్మెయిల్ చేస్తోందో లేమో నాకు తెలీదు. వాళ్లలోనే ఎవడో అవకాశం చూసి ఈమెను ఇక్కడ హత్య చేసి లేదా చేయించి ఉంటాడు. ఆ విధంగా 100కి 100 పాళ్ళు హత్య నేరం నా మీద పడి తాను సేఫ్ అవుతానని ఆశించి ఉంటాడు. రమ ఎక్కడ నివసించేది? ఆలివర్ రోడ్లో, డోర్ నంబరు 3-1-146. ఒంటరిగానా? కాదు, ఆమె తల్లి వెంట ఉండేది. మీ కొత్త పిక్చర్లో ఆమె రోల్ ఇంకా ఎంతవరకు మిగిలింది? ప్యాచ్ వర్క్ తప్పించి అంతా ముగిసినట్టే. ఈమెకు మీతో అక్రమ సంబంధం ఉన్నట్టు మీ ప్రొడక్షన్ యూనిట్లో ఎవరికైనా తెలుసా? తెలుసు. ఎవరికి? హీరోకు. ఎవరా హీరో? శ్రీకాంత్. అతడికి ఈ విషయం ఎలా తెలిసింది? పాండురంగం నవ్వి, ఆమెను నా పిక్చర్లో బుక్ చేసుకోమని రికమెండ్ చేసింది అతనే. అంటే వాళ్ళిద్దరికీ మొదటి నుంచే పరిచయం ఉందన్నమాట. అవును, కానీ ఈ మధ్య వాళ్ళకేదో విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. మాట్లాడుకోవడం లేదు. కారణం అడిగితే ఇద్దరు ఏమీ చెప్పడం లేదు నాతో. ఆల్ రైట్, శ్రీకాంత్ అడ్రస్ చెప్పండి. పాండురంగం చెప్పిన అడ్రస్ని డైరీలో నోట్ చేసుకున్నాడు సంజయ్. మీ నౌకర్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. దయచేసి మీరు బయటికి వెళ్ళి ఆయన్ని లోపలికి పంపించండి.
అన్నాడు ఉత్తమ్ కుమార్ పూర్తయిన సిగరెట్ని యాస్ట్రేలో పడేస్తూ. అతడు వెళ్ళి బయట నిల్చున్న నౌకర్ని పంపించాడు. నీ పేరేంటి? మల్కయ్య అండి. ఈ శవం ఇక్కడ పడుండడం నువ్వే చూసావా ముందు? లేదండి, అయ్యగారే చూశారు. అంతవరకు నువ్వు అసలు ఎక్కడున్నావు? వంటగదిలో వంట మనిషికి సహాయపడుతున్నానండి. మధ్యాహ్నం అయ్యగారు భోంచేసే వేళకి టాక్సీలో వచ్చారండి ఈమె. అయ్యగారు ఈమెని డైనింగ్ హాల్లోకి తీసుకురమ్మన్నారండి. ఇద్దరూ కలిసే భోంచేశారండి. తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి. నేను కంచాలు అవి తీసుకెళ్ళి వంటగదిలో తోమడం ముగిసిపోయిన తర్వాత నేను ఇంత తిని అయ్యగారు లేవంగానే టిఫిను టీ అందివ్వడానికి పెసరట్ల కోసం ఉల్లిగడ్డలు తరుగుతూ ఉన్నానండి. ఈ వైపు రానే లేదండి. అయ్యగారు కేకేసే వరకు. సరే, మీ అమ్మగారికి అయ్యగారికి ఎప్పుడైనా ఏ విషయంలోనైనా పోట్లాట జరగడం నువ్వు చూసావా? లేదండి, ఆవిడ నెలకు 2-3 సార్లే వస్తారు ఇక్కడికి. అయ్యగారు కూడా అప్పుడప్పుడు మహాబలిపురం వెళ్ళొస్తారు. వాళ్ళ మధ్య పోట్లాటలు జరగడం నేను ఎరగను. ఆమె వయసు ఎంత ఉంటుంది? నౌకరు కాస్త ముందుకు వంగి రహస్యం చెప్తున్నట్టు, వయసులో ఆమె అయ్యగారి కంటే 7 ఏళ్ళు పెద్దవారేనండి అన్నాడు. వీళ్లకు పిల్లా జల్లా లేరా? ఉన్నారండి, ఒకే ఒక కొడుకు. అయితే ఆయన అయ్యగారి సొంత కొడుకు కాదండి. అంటే అమ్మగారి మొదటి భర్త కొడుకండి. అతను తల్లితోనే మహాబలిపురంలోనే ఉంటాడా? కాదండి, ఇక్కడే మద్రాసులో ఉంటాడు. ఐసి. అతడి వయసు ఎంత ఉంటుంది? 25 ఏళ్ళు ఉంటాయండి. హీరోలా ఉంటాడు. మీ అమ్మగారు మద్రాసు వచ్చినప్పుడు అతన్ని కలుసుకుంటారా? లేదండి, అతడికి తెల్లంటే పడదండి. ఎందుకు? ఈ ఇంటికి కూడా రాడా అతను? అయ్యగారిని పెళ్లి చేసుకున్నందువల్లే కదండి అతనికి తల్లి మీద ద్వేషం అన్నాడు నౌకరు మళ్ళీ స్వరం తగ్గించి. ఆల్ రైట్, అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలుసండి, గ్లోబ్ కంపెనీ బిల్డింగ్ పై అంతస్తులో ఉంటాడు. ఎందుకంటే ఆ కంపెనీ అతడిదే. అతడి పేరేంటి? వంశీనాథ్. ఆల్ రైట్, నువ్వు ఇక వెళ్ళొచ్చు అంటూ హాల్ వైపు నడిచాడు ఉత్తమ్ కుమార్. హాలు మధ్య సోఫాలో కూర్చుని చేత్తో నుదురు రాసుకుంటున్నాడు పాండురంగం. వాళ్ళని చూడగానే లేచి నిల్చున్నాడు. నా ప్రాథమిక దర్యాప్తు ఇంతటితో ముగిసినట్టే. ఇక పోలీసుల్ని పిలవడమే తర్వాయి. మీరు నిజంగా నిర్దోషులని నాకు నమ్మకం కలిగిన పక్షంలో మీకెలాంటి హాని జరగకుండా చూసే పూచి నాది అంటూ సంజయ్ వైపు తిరిగి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని రమ్మను అన్నాడు ఉత్తమ్ కుమార్. టీపై మీద టెలిఫోన్ అందుకున్నాడు సంజయ్. 10 నిమిషాల్లో హుటాహుటిన వచ్చి ఆగాయి పోలీస్ వాహనాలు. 1/2 మంది సిబ్బందితో దిగారు ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, సార్జెంట్ డేవిడ్లు. డిటెక్టివ్ ద్వయాన్ని చూడగానే మాకంటే ముందే ప్రత్యక్షమయ్యారన్నమాట అన్నాడు రాజారెడ్డి చిరునవ్వుతో. వాళ్లతో అతనికి పాత పరిచయం ఉంది. అనేక కేసుల్లో కలిసే పనిచేశారు కూడా. ఉత్తమ్ కుమార్ అతనికి తను సేకరించిన వివరాలు చెప్పి, మీ రొటీన్ వర్క్ పూర్తి చేసి శవాన్ని మార్చురీకి పంపించండి, నేను రమ తల్లితో మాట్లాడొస్తాను అంటూ సంజయ్తో బయటికి నడిచాను. అప్పటికే సాయంత్రం 6 గంటలు అవుతోంది కనుక వీధుల్లో లైట్లు వెలుగుతున్నాయి. గ్రాబ్డిన్ కారెక్కి ఇద్దరు ఆలివ్ రోడ్ వైపు బయలుదేరారు. రమ హత్య జరిగిందని విని తల్లి శిలా ప్రతిమ అయిపోయింది. మొదట నమ్మలేదు. తర్వాత గొల్లుని ఏడవడం ప్రారంభించింది. ఆమెను ఓదార్చడం తమ శక్తికి మించిన పనిలాగా తోచింది ఆ డిటెక్టివ్లకు. అయినా చివరి ప్రయత్నంగా, మీ బిడ్డను చంపిన హంతకుడు ఇంకా పట్టుబడలేదు. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అవతల హంతకుడు మా దృష్టి నుంచి ఇంకా దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మేము అడిగే ప్రతి ప్రశ్నకు దాచకుండా జవాబులిచ్చి మాతో సహకరించడం మంచిది అన్నాడు ఉత్తమ్ కుమార్. కాసేపటికి ఆమె తేరుకుంది. పైటతో మొహం తోడుచుకుంటూ, చెప్పండి అంది డగ్గొత్తికతో. వ్యక్తిగతంగా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మీ అమ్మాయికి అత్యంత సన్నిహితులైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక స్నేహితురాలు ఉంది, పద్మజ. ఎవరామె? క్లబ్ డాన్సర్. ఆ ముదనష్టపు దానివల్లే బంగారం లాంటి నా బిడ్డ బ్రతుకు నాశనమైంది. కాస్త వివరంగా చెప్పండి అన్నాడు ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటిస్తూ. 4 ఏళ్ల క్రితం మేము కోయంబత్తూరులో ఉండేవాళ్ళం. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక అమ్మాయి అభీష్టాన్ని కాదనలేక ఒక డాన్స్ స్కూల్లో భరతనాట్యం నేర్చుకుంటాను అంటే నేర్పించాం.
పద్మజది కూడా ఆ ఊరే. అది కూడా ఆ స్కూల్లోనే నాట్యం నేర్చుకుంది. దానికి మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువ. మాయ మాటలతో నా బిడ్డని సినీ వ్యామోహంలో పడేసింది. నాట్యం నేర్చుకోవడం పూర్తి కాగానే ఇద్దరు చెప్పా పెట్టకుండా మద్రాసు వచ్చేశారు. హీరో శ్రీకాంత్తో పరిచయం సంపాదించుకున్నారు. వాడు వీళ్ళిద్దరికీ నానా దురలవాట్లు నేర్పి వదిలేశాడు. రమ సినిమాల్లో ఎలాగో అలా చిన్న చిన్న వేషాలు సంపాదించగలిగింది. అది మాత్రం క్లబ్లో ఒళ్ళు ఊపుకుంటూనే బ్రతుకుతోంది. ఇవన్నీ తెలిసి నా భర్త కుమిలి కృషించి ఏడాది క్రితమే చనిపోయారు. నాకు వెనక ముందు ఎవ్వరూ లేక ఇక్కడ కూతురు పంచకి చేరాను అంటూ తిరిగి బోరుమంది. ఉత్తమ్ కుమార్ కాసేపు మౌనం వహించి సడన్గా ఏదో ఆలోచన తట్టి, మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించినట్టు చెప్పిందా మీతో అని అడిగాడు. అలాంటిదేం చెప్పలేదు, కానీ 2-3 నెలల నుంచి దానిలో ఏదో మార్పు వచ్చినట్టు తోస్తోంది నాకు. అంతేకాదు త్వరలో తాను పెళ్లి చేసుకుని ప్రస్తుత వ్యాపారానికి తిలోదకాలు ఇస్తానని కూడా చెప్పసాగింది. అలాగా? ఆమె వెంట ఎప్పుడైనా మగవాళ్ళని కూడా తీసుకొచ్చేదా ఇంటికి? మగవాళ్ళు తరచూ వచ్చేవారు, కానీ వాళ్లలో ప్రొడ్యూసర్ పాండురంగం, హీరో శ్రీకాంతులు తప్ప నాకెవ్వరూ తెలియదు. ఆల్ రైట్. ప్రస్తుతం పద్మజ ఏ క్లబ్లో డాన్స్ చేస్తోంది? క్వాలిటీ క్లబ్లో. ఆమె దగ్గర సెలవు తీసుకుని కారెక్కుతూ టైం చూసుకున్నాడు ఉత్తమ్ కుమార్. రాత్రి 8 గంటలు. రమ హత్య జరిగిందా? మై గాడ్, ఈరోజు మధ్యాహ్నమే నన్ను కలుసుకుని వెళ్ళిందే. అంతలోకే పద్మజ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మధ్యాహ్నం ఎన్నింటికి వచ్చింది నీ దగ్గరికి? 12 గంటలకు. ఎందుకు వచ్చింది? రోజు మధ్యాహ్నం వచ్చిపోతూ ఉంటుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మా స్నేహం అటువంటిది. ఒకరోజు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. ఈ లోకంలో రమ తప్ప నాకు ఆత్మీయులు ఎవ్వరూ లేరు. ప్రాణ స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు అని అంటారు. రమ తన రహస్యాలు నీతో చెప్పుకునేదా? చెప్పుకునేదే అనుకుంటాను. ప్రొడ్యూసర్ పాండురంగంతో తనకు సంబంధం ఉన్న సంగతి చెప్పిందా నీతో? చెప్పింది. ఈ మధ్య పాండురంగాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించానని కూడా చెప్పిందా? నో, ఆ విషయం మాత్రం నాకు చెప్పలేదు. పాండురంగం లాగే హీరో శ్రీకాంత్తోనూ ఆమెకు సంబంధం ఉండేదా? ఉండేది ఒకప్పుడు. అయితే ఈ మధ్య వాళ్ళ సంబంధం చిన్న భిన్నం అయిపోయింది. మాట్లాడుకోవడం లేదు. కారణం చెప్పలేదా? నేను అనేక సార్లు అడిగి చూశాను, చెప్పలేదు. అడిగినప్పుడల్లా మాట మార్చేసేది. మీరిద్దరు సినిమా వ్యామోహంలో పడి మహాబలిపురం నుంచి మద్రాసు వచ్చి ఒకేసారి ట్రై చేశారు. మరి రమ్మకి మాత్రమే సినిమాల్లో ఛాన్స్ దొరికి నీవు క్లబ్లో డాన్సర్గా మారడానికి కారణం ఏమిటి? రమ స్క్రీన్ టెస్ట్లో కుదురుగా వచ్చింది. నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, అందుకే ఈ వృత్తి చేపట్టాను. వంశీనాథ్ తెలుసా నీకు? తెలుసు. ఎలా? ఒకసారి రమ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. అతను పాండురంగానికి స్టెప్స్ అన్న అవుతాడని కూడా తెలుసా నీకు? తెలుసు. అయితే రమకి అతడితో స్నేహం ఏమిటి? వాళ్ళ మధ్య అంత చెప్పుకోదగ్గ స్నేహం ఉన్నట్టు ఏమీ నాకు అనిపించలేదు. ఈరోజు 1 గంట తర్వాత, అంటే రమ నిన్ను కలుసుకొని వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే, నా గదిలోనే. మధ్యాహ్నం భోంచేశాక నిద్రపోయే అలవాటు ఉంది నాకు. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిశ్చింతగా నిద్రపోయి ఫ్రెష్ అవుతాను. కారణం నా వృత్తి అటువంటిది. నిద్రపోయి లేచాక మొహంలో కాస్త కళ వస్తుంది. రాత్రి 10 గంటల వరకు క్లబ్లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి అలసట ఉండదు. ఆల్ రైట్. రమ ఎప్పుడైనా తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు నీతో చెప్పిందా? చెప్పింది. ఎవరిని చేసుకోవాలి అని అనుకుందట? అదే చెప్పలేదు. సస్పెన్స్లో ఉంచింది. అనేక సార్లు తరిచి అడిగితే శుభలేఖ చేతిలో పెట్టాక ఎలాగూ తెలుస్తుందిగా అని దాటవేసింది. సరే, అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకుంటాను అంటూ ఆమె దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు ఉత్తమ్ కుమార్. కార్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఎక్కడికి అని అడిగాడు సంజయ్. గ్లోబ్ కంపెనీకి. వంశీనాథ్ని కలుసుకోవాలి అంటూ రిస్ట్ వాచ్ చూసుకున్నాడు ఉత్తమ్ కుమార్. రాత్రి 9:15. కారు ముందుకు పోనిచ్చి యాక్సిలేటర్ నొక్కాడు సంజయ్. గ్లోబ్ కంపెనీ పై అంతస్తులోనే ఉంది వంశీనాథ్ నివాసం. తలుపు మీద అతని పేరు చెక్కిన ఇత్తడి నేమ్ ప్లేట్ బిగించుంది. కాలింగ్ బెల్ నొక్కాడు సంజయ్. 2 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకుంది. కాకి నిక్కరు, షర్టు తొడుక్కున్న నౌకర్ కుర్రాడు ప్రశ్నార్థకంగా చూశాడు వాళ్ళని. వంశీనాథ్ ఉన్నారా అడిగాడు సంజయ్. ఉన్నారు. ఉత్తమ్ కుమార్ విజిటింగ్ కార్డు తీసి అందించాడు అతనికి.
అతడు లోపలికెళ్ళి క్షణంలో తిరిగొచ్చి, రండి పిలుస్తున్నారు అన్నాడు వినయంగా. డిటెక్టివ్లు ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. ఎదురుగా సోఫాలో కూర్చున్న 25 యువకుడిని చూడగానే గ్రహించారు వంశీనాథ్ అతనే అయి ఉంటాడు అని. ఉంగరాల జుట్టు, అందమైన కళ్ళు, పచ్చగా పొడుగ్గా అమ్మాయిలా ఉన్నాడా మనిషి. వాళ్ళని చూడగానే లేచి, ప్లీజ్ కమిన్, మీ గురించి పేపర్స్లో అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఈరోజు ఊహించని విధంగా మీ కార్డు చూడవలసి వచ్చి ఆశ్చర్యపోయాను. నన్ను వెతుక్కుంటూ వచ్చారేమిటా అని అన్నాడు సోఫా చూపిస్తూ. వాళ్ళు కూర్చున్నాక, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అన్నాడు. నా ప్రశ్నలన్నిటికీ సూటిగా జవాబిస్తే చాలు. మీరు చివరిసారిగా మీ నాన్నగారిని అంటే పాండురంగారావు గారిని ఎప్పుడు కలుసుకున్నారు అడిగాడు ఉత్తమ్ కుమార్ అసలు విషయానికి వస్తూ. నేనా? ఆయన కలుసుకోవడమా? నో, ఇంతవరకు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నేను ఆయన్ని నా బంధువుగా ఎప్పుడూ అనుకోలేదు. మీ అమ్మగారిని కూడా కలుసుకోలేదా? ఆవిడే ఇక్కడికి వచ్చి నన్ను చూసిపోతూ ఉంటుంది. చివరిసారిగా ఆవిడ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంది? వారం రోజుల క్రితం. వాళ్ళిద్దరూ ఇప్పటికీ అన్యోన్యంగానే ఉంటున్నారా? వాళ్ళని ఎప్పుడు కలుసుకుందే ఎలా తెలుస్తుంది? వాళ్ళ అన్యోన్యత గురించి ఇంతకీ మీరు ఇలాంటి ప్రశ్నలను అసలు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీతోనూ మీ కుటుంబంతోనూ పరిచయం ఉన్న ఒక యువతి హత్య చేయబడింది గనక. ఎవరా యువతి? వంశీనాథ్ కంఠంలో ఆతృత. సినీతార రమ. రమ హత్య చేయబడిందా? ఎందుకు? ఎవరు చేశారు? ఆశ్చర్యంతో అతడి కళ్ళు పెద్దవయ్యాయి. హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో ఇంకా తేలలేదు కానీ ఆమె పాండురంగం ఇంట్లో చంపబడింది. అయితే ఆ ఇంటికి నాకు సంబంధం ఏమిటి? ఆ ఇంటికి మీకు సంబంధం లేకున్నా రమతో మీకు పరిచయం ఉన్నట్టు మా దర్యాప్తులో తేలింది. నిజమేనా? నిజమే అన్నంత మాత్రాన? నా ఉద్దేశం అది కాదు. అడిగిన దానికి సూటిగా జవాబు ఇవ్వండి. ఆమెకు పాండురంగంతో కూడా స్నేహం ఉండేదని మీకు తెలుసా? తెలీదు. ఆమెతో మీకు స్నేహం ఉన్న సంగతి మీ అమ్మగారికి తెలుసా? తెలియదు అనుకుంటాను. పాండురంగంతో రమకి అక్రమ సంబంధం ఉండేదని మీ అమ్మగారికి తెలుసా? నాకు తెలీదు. రమ త్వరలో పెళ్లి చేసుకోబోతోందని మీకు తెలుసా? తెలీదు. ఎప్పుడైనా ఆమె మీ దగ్గర డబ్బు అడిగిందా? లేదు, ఎప్పుడు అడగలేదు. మీరు ఆమెని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఈరోజు ఉదయం. ఎన్ని గంటలకు? 10 గంటలకు. ఎక్కడ? ఇక్కడే, నా ఆఫీస్లోనే. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేను ఫోన్ చేసి పిలిపించాను. ఎందుకు? నిజానికి నేను కూడా ఒక పిక్చర్ తీసే ప్రయత్నంలోనే ఉన్నాను. అందులో ఈనాడు బాక్సాఫీస్ హిట్ హీరోగా చలామణి అవుతున్న శ్రీకాంత్ని బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ చిత్రంలో సైడ్ హీరో పాత్ర స్వయంగా నేనే వేసి వెండితెరకు పరిచయం కాబోతున్నాను. ఆ వేసేదేదో హీరోగానే ఎందుకు వేయకూడదని మీరు అడగవచ్చు. సినీ పరిశ్రమ స్టార్ ఇమేజ్ మీద నడిచే బిజినెస్. లక్షలు కుమ్మరించి మొదటి చిత్రంలో నేనే హీరో పాత్ర వేస్తే ప్రజలు దాన్ని తిప్పికొడితే చివరికి చిప్ప చేతికొస్తుంది. అదే శ్రీకాంత్ని హీరోగా పెట్టి అతని పంచన నేను నలుగురు దృష్టిలో పడి నటుడిగా ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఆ తర్వాత పరిశ్రమలో పాతుకుపోవచ్చు. అది సంగతి. శ్రీకాంత్తో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. అందుకే అతని అలవాట్లు, వ్యక్తిత్వం ఎటువంటివో, నిర్మాతలతో ఏ విధంగా వ్యవహరిస్తాడో తెలుసుకుందామని రమ్మని పిలిచాను. ఏమంది? మంచివాడు కాదని, అహంకారం కలవాడని, కాల్ షీట్స్ సరిగ్గా ఫాలో అవడని, షూటింగ్స్ కూడా చాలా ఆలస్యంగా వస్తాడని, అయినా ప్రజలకు అతని మీద ఉన్న ఇమేజ్ దృష్ట్యా నిర్మాతలు అతన్ని భరిస్తూ బుక్ చేసుకుంటున్నారని చెప్పింది. ఆల్ రైట్. క్వాలిటీ క్లబ్లో డాన్సర్గా పనిచేసే పద్మజ మీకు తెలుసా? ఒకరోజు టైం పాస్ కోసం నేను ఆ క్లబ్కి వెళ్తే అక్కడ రమ్మగా అనిపించింది. ఆమెను పరిచయం చేసింది, అంతే. దట్స్ ఆల్. ఇక మేము వస్తాం అంటూ లేచాడు ఉత్తమ్ కుమార్. అరే, కాఫీ టిఫిన్ తీసుకోకుండానే? ప్లీజ్ కూర్చోండి అన్నాడు వంశీనాథ్ వారిస్తూ. మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటాం అంటూ సంజయ్తో బయటికి నడిచాడు ఉత్తమ్ కుమార్. అక్కడి నుంచి తిన్నగా క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నారు ఇద్దరు. ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఇంకా తన ఆఫీస్లోనే ఉన్నాడు. డిటెక్టివ్లను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. శవం మార్చరీ రిపోర్ట్ అందిందా మీకు అని అడిగాడు ఉత్తమ్ కుమార్ కూర్చుంటూ. ఇన్స్పెక్టర్ బల్ల మీద ఫైల్ తీసి అతను ముందుంచాడు. రమ శవ పరీక్ష జరిపి
పోలీస్ డాక్టర్ రాసిన రిపోర్ట్ చదవగానే ఉత్తమ్ కుమార్ బుర్ర గిరగిరా తిరిగిపోయింది. కారణం, అంతవరకు అతని మస్తిష్కంలో రూపుదిద్దుకుంటున్న హంతకుడి రూపాన్ని ఆ రిపోర్టు చిన్న భిన్నం చేసేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. హత్య జరక్క ముందు ఆమె ఒట్టి మనిషి కాదు, 3 నెలల గర్భిణి. హత్య మధ్యాహ్నం 3-4 గంటల మధ్య జరిగింది. 6 అంగుళాల పదునైన కత్తి ఛాతీని చీలుస్తూ పిడి వరకు దిగబడింది గుండె పక్కన. ఆ ఒక్క పోటుకే ఆమె ప్రాణం పోయింది. అంతేకాదు, రసాయన పరీక్షల వల్ల హత్యకు కొద్ది నిమిషాల ముందు ఆమెను బలాత్కరించినట్టు కూడా స్పష్టమైంది. అంతేకాదు, హతురాలకి మత్తు పానీయాలు సేవించే అలవాటు కూడా ఉందని స్పష్టమైంది. పోస్ట్ మార్టం రిపోర్టు చదివాక ఉత్తమ్ కుమార్ మస్తిష్కంలో అసంఖ్యాకమైన ప్రశ్నలు సముద్రపు కెరటాల్లాగా ఉవ్వెత్తున లేచి పడసాగాయి. ఆ రిపోర్టు ద్వారా రమ వ్యక్తిత్వం, జగుప్సాకరమైన జీవితం బట్టబయలవుతోంది. అంతవరకు అతను కలుసుకున్న వాళ్ళెవ్వరూ చూచాయిగానైనా రమ గర్భవతి అని చెప్పలేదు. ఆమె కడుపులో రూపుదాల్చిన బిడ్డకు తండ్రి ఎవరు? ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం చేస్తున్న వ్యక్తేనా అతను? హత్యకు ముందు ఆమెను అనుభవించింది హంతకుడేనా? ఆమె ఆమోదం మీదే ఆ పని జరిగిందా? గతంలో ఆమెను కత్తితో ఎవరు పొడిచారు? ఎందుకు పొడిచారు? తను గర్భం ధరించినట్లు ఆమె తన ప్రాణ స్నేహితురాలతో చెప్పడం అటుంచి కన్న తల్లితో కూడా ఎందుకు చెప్పలేదు? ఉత్తమ్ కుమార్ నీరసంగా లేచి ఉదయం మళ్ళీ వస్తానని ఇన్స్పెక్టర్ దగ్గర సెలవు తీసుకుని సంజయ్తో కారెక్కాడు. టీపై మీద ఫోను గణగణ మోగడంతో ఉలిక్కిపడి నిద్రలోంచి కళ్ళు తెరిచాడు ఉత్తమ్ కుమార్. బయట పిచ్చుకల కిచకిచ రావాలు వినిపిస్తున్నాయి. మంచం మీద పక్కకు ఒరిగి రిసీవర్ అందుకున్నాడు. హలో, ఉత్తమ్ కుమార్ స్పీకింగ్. నేను ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే క్వాలిటీ క్లబ్కు బయలుదేరి రావాలి. ఏం జరిగింది అక్కడ? ఆతృతగా అడిగాడు డిటెక్టివ్. హత్య ఎవరిది? పొద్దున్నే ఫోన్లో ఇలాంటి పాడి కబుర్లు చెప్పడం బాగుండదు. రండి, ఇక్కడే తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆల్ రైట్, వస్తున్నామంటూ రిసీవర్ క్రెడిల్ చేసి ఒక్క ఉదిట మంచం దిగి పక్కనే ఇంకా గుర్రుబడుతున్న సంజయ్ని 4 చరిచే లేపాడు. పావుగంటలో డిటెక్టివ్ల కారు క్వాలిటీ క్లబ్ చేరుకుంది. పోలీస్ సిబ్బందితో కిటకిటలాడిపోతోంది ఆ క్లబ్ ఆవరణ. వాళ్ళని చూడగానే ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ముందుకొచ్చి, రండి, శవం పై గదిలో ఉంది అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని నడిచాడు. పై అంతస్తులో ఒక గది ముందు క్లబ్ మేనేజరు, సార్జెంట్ డేవిడ్, ఫోటోగ్రాఫర్సు, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ నిల్చున్నారు. ఇన్స్పెక్టర్ వెంటనే గదిలోకి అడుగుపెట్టారు. డిటెక్టివ్లు. మంచం మీద వెల్లికిలా పడుంది శవం. వేరెవరిదో కాదు, క్లబ్ డాన్సర్ పద్మజ శవం. సరిగ్గా ఛాతీ మధ్యన కత్తి, పిడి వరకు దిగిన కత్తి. కళ్ళు 2 రెప్పవేయకుండా గది కప్పును చూస్తున్నాయి. ఉల్లిపొరలాంటి గులాబీ రంగు స్లీపింగ్ గౌన్లో ఆమె కనిపిస్తోంది. శవాన్ని మొదట ఎవరు చూశారు అని అడిగాడు ఉత్తమ్ కుమార్. నేనే అన్నాడు క్లబ్ మేనేజర్. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఉదయం 7 గంటలకి. రోజు అదే టైంకి వస్తారా? అవును. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరెవరున్నారు? గేట్ దగ్గర వాచ్మెన్, లోపల మురళి ఉన్నారు. మురళి ఎవరు? మా కౌంటర్ క్లర్క్. ఇక్కడేం చేస్తున్నాడు? అతను ఉండేది కూడా ఇక్కడే. పద్మజలాగే అతడికి కూడా ఒక గది కేటాయించాం. అంటే రాత్రి క్లబ్ కట్టేశాక ఇక్కడ ఉండేది వాళ్ళిద్దరేనన్నమాట. అవును. అతని క్యారెక్టర్ ఎటువంటిది? మంచిదేనని నా అభిప్రాయం. రాత్రులు ఇద్దరు ఒంటరిగా ఉంటారు కనుక వాళ్ళ మధ్య చెప్పలేకపోయాను. అటువంటి బాగోదం ఉందో లేదో ఖచ్చితంగా నేను చెప్పలేను అన్నాడు మేనేజర్ వెంటనే. ఆల్ రైట్, మురళిని పిలిపించండి అన్నాడు ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటిస్తూ. మేనేజర్ బయటకు వెళ్ళి అతన్ని పిలుచుకొచ్చాడు. గత రాత్రి తమని గ్రీన్ రూమ్లో ఉన్న పద్మజ దగ్గరికి తీసుకెళ్ళింది అతనేనని గ్రహించాడు ఉత్తమ్ కుమార్. రాత్రి మీ క్లబ్ ఎన్ని గంటలకు మోయబడింది అడిగాడు అతన్ని. 2 గంటలకు. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావు? పడుకోవడానికి నా గదికి వెళ్ళాను. నీ గది ఎక్కడుంది? పద్మజ గది పక్కనే 4వ గది నాదే. అప్పుడు ఆమె ఏం చేస్తోంది? చూడలేదు. తలుపు మూసింది. లోపల లైట్ వెలుగుతోంది. అంత రాత్రి వేళ ఆమె గదిలో లైట్ వెలగడం నీకు ఆశ్చర్యం కలిగించలేదా? లేదు. ఎందుకంటే ఆమె గదిలో రాత్రంతా
లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఎందుకు? చీకట్లో పడుకునే అలవాటు లేదట ఆమెకు. మేము రాత్రి పద్మజతో మాట్లాడి వెళ్ళాక ఆమెను కలుసుకోవడానికి ఇంకెవరైనా వచ్చారా? తెలియదు, నేను గమనించలేదు. ఆమె కోసం ఇక్కడికి ఎవరు రారా? చాలామంది వచ్చేవారు. అయితే వాళ్లలో ప్రొడ్యూసర్ పాండురంగం, హీరో శ్రీకాంత్, రమ తప్ప నాకెవరూ తెలియదు. ఈ క్లబ్ యజమాని ఎవరు? పాండురంగం గారే. ఉత్తమ్ కుమార్తో పాటు సంజయ్, ఇన్స్పెక్టర్లు కూడా ఉలిక్కి పడ్డారు ఆ జవాబు విని. ఐసి, అయితే పాండురంగం రోజు వస్తుంటారన్నమాట ఇక్కడికి. రారు రోజు, 2 రోజులకు మారు వచ్చి అకౌంట్స్ చూసిపోతూ ఉంటారు. ఒంటరిగానే వచ్చేవాడా? అప్పుడప్పుడు ఆయన వెంట రమ్మ కూడా ఉండేది. అయితే పద్మజతోనూ అతనికి మంచి టర్మ్స్ ఉండే ఉంటాయి కదా? అవును, అప్పుడప్పుడు ఆమెతోనూ ఏకాంతంగానే గడిపేవాళ్ళు. ఆల్ రైట్, ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, మీ రొటీన్ వర్క్స్ మీరు చూసుకోండి, మేము పాండురంగం ఇంటికి వెళ్ళొస్తాం. మిమ్మల్ని మేము హెడ్ క్వార్టర్స్లో కలుసుకుంటాం. పద్మజ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా చూడాలి అన్నాడు ఉత్తమ్ కుమార్. ఇన్స్పెక్టర్ తలూపాడు. డిటెక్టివ్లు ఇద్దరు కారెక్కి బయలుదేరారు. పావుగంట తర్వాత పాండురంగం ఇంటి పోర్టుగోలో ఆగింది వాళ్ళ కారు. కారు దిగి బూట్లు టకటకా చప్పుడు చేసుకుంటూ గుమ్మాన్ని సమీపించారు. హాల్ మధ్య సోఫాలో కూర్చున్నాడు పాండురంగం. అతని ఎదురుగా ఒక అందమైన యువకుడు కూడా ఉన్నాడు. ఇద్దరు ఏదో తీవ్రంగా తర్కించుకుంటున్న వాళ్లలాగా డిటెక్టివ్లను చూసి ఉలిక్కిపడ్డాడు. పాండురంగం చటుక్కున లేచి, రండి, దయచేయండి అంటూ అన్నాడు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం కనబరుస్తూ. ఆ యువకుడు మాత్రం అలాగే కూర్చుని కన్నార్పకుండా చూస్తున్నాడు వాళ్ళని. అతనెవరో వెంటనే పోల్చుకున్నాడు ఉత్తమ్ కుమార్. హీరో శ్రీకాంత్ అతనే. పాండురంగం గారు, మీ క్లబ్ డాన్సర్ పద్మజ హత్య గురించి ఇంకా తెలియలేదా మీకు? తెలిసింది. అరగంట క్రితమే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు మీకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించమని సలహా ఇచ్చాను. మీరెందుకు అక్కడికి రాలేదు? ఆ వార్త వినగానే నా బుర్ర పనిచేయడం మానేసింది. నిన్న నా ఇంట్లో రమ హత్య, ఈరోజు క్లబ్లో పద్మజ హత్య. పోలీసులు ఊరుకుంటారా? నన్ను రాబందుల్లాగా పీక్కుదేనరు. అందుకే శ్రీకాంత్ని పిలిపించి తర్జన భర్జన పడుతున్నాను అన్నాడు పాండురంగం నీరసంగా. ఆల్ రైట్, మీతో ఏకాంతంగా మాట్లాడాలి, రండి, డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం అంటూ అతన్ని వెంట పెట్టుకొని డ్రాయింగ్ రూమ్లోకి నడిచాడు పాండురంగం. ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటించి, చనిపోక ముందు రమ గర్భవతి అని మీకు తెలుసా అని అడిగాడు సూటిగా. పాండురంగం ఉలిక్కిపడి, గర్భవతా? నో, నాకు తెలియదు అన్నాడు బెదురు చూపులు చూస్తూ. అంతేకాదు, హత్య జరగకముందు ఆమె రేప్ కూడా చేయబడింది. రేప్ చేయబడిందా? నో, నేను నమ్మను. హత్య చేయబోయే వాడికి రేప్ చేయాలన్న ఆలోచన వస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా? మతి స్థిమితం, విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు హత్యలు చేస్తారు. అటువంటి కేసులు ఇదివరకు చాలానే జరిగాయి. సరే, రమ తర్వాతో తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎప్పుడైనా మీతో చెప్పిందా? రమకి పెళ్ళా? పాండురంగా నవ్వి, చేసుకుంటానన్న ప్రబుద్ధుడు ఎవరో గాని నాకు మాత్రం తెలియదు ఆ సంగతి. ఆమె చెప్పను కూడా లేదు. ఐసి, పద్మజ, రమలతో మీ కొడుకు వంశీనాథ్కు కూడా స్నేహం ఉండేదని మీకు తెలుసా? వాళ్ళ మధ్య స్నేహమా? నాకు తెలీదే. ఎవరు చెప్పారు మీతో? అడిగాడు పాండురంగం ఆశ్చర్యంగా. ఎవరో చెప్పడం ఏంటి, స్వయంగా వంశీనాథే చెప్పాడు. నిన్న పద్మజ కూడా చెప్పింది. మిస్టర్ పాండురంగం, ఇంతవరకు నేను జరిపిన పరిశోధనలో ప్రతి వివరం మీకు విరుద్ధంగా వేలెత్తి చూపుతోంది. ఆల్ రైట్, నేను ఒకసారి మహాబలిపురం వెళ్ళి మీ భార్యను కలుసుకోవాలి అని అనుకుంటున్నాను. మీకు ఆ ప్రయాస అక్కర్లేదులేండి. ఏ, వైదేహి ఇక్కడే ఉంది. ఇంట్లోనా? అవును. నిన్న ఇక్కడ రమ హత్య జరిగిందని తెలియగానే మహాబలిపురం నుంచి హుటాహుటిన వచ్చేసింది. నేను ఏ చిక్కుల్లో ఇరుక్కున్నాను అని. వెరీ గుడ్, పదండి, ఆమెతో కూడా విడిగా మాట్లాడాలి అన్నాడు ఉత్తమ్ కుమార్. పాండురంగం అతన్ని వెంట పెట్టుకుని హాలుగుండా మేడ మీదకి తీసుకెళ్లాడు. మేడ మీద తలుపు తెరిచి ఉన్న ఒక గదిలో ప్రవేశించారు ఇద్దరు. సోఫాలో కూర్చుంది వైదేహి. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఉత్తమ్ కుమార్. వయసులో ఆమె పాండురంగం కంటే చాలా పెద్దదిగా కనిపిస్తోంది. అయినా అవసరానికి మించిన మేకప్తోనూ
తళుకు బెళుకుల దుస్తులతోనూ ఆ పెద్దరికాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది సాయశక్తుల. పాండురంగం ఆమెకు అతన్ని పరిచయం చేసి మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. ఉత్తమ్ కుమార్ ఆమెకు ఎదురుగా కూర్చుని, వైదేహి గారు, హత్య చేయబడ్డ రమ మీకు తెలుసా అని అడిగాడు అసలు విషయానికి వస్తూ. తెలుసు, మావారు తీసే సినిమా షూటింగ్స్కి చూడడానికి నేను అప్పుడప్పుడు స్టూడియోలకు వెళ్తూ ఉంటాను. అక్కడ పరిచయం అయింది అంతే. మీ వారు నడిపే క్వాలిటీ క్లబ్ డాన్సర్ పద్మజ కూడా మీకు తెలుసా? తెలుసు. ఎలా? ఆమె రమ స్నేహితురాలట. అప్పుడప్పుడు షూటింగ్స్ చూడడానికి వచ్చేది. అలా పరిచయం. ఆ ఇద్దరితో మీ వారికి క్లోజ్ టర్మ్స్ ఉండేవని కూడా మీకు తెలుసా? వైదేహి నిట్టూర్చి తెలుసు అంది భారంగా. ఆ విషయం మీద మీ భర్తతో ఎప్పుడైనా మీరు తగాదా పడ్డారా? పడలేదా? లేదు. కనీసం బాధపడడం కూడా జరగలేదా? జరిగింది. కట్టుకున్న భర్త జీవితంలో పరస్త్రీ ప్రవేశించడం ఏ భార్య కూడా సహించదు. బాధపడేదాన్ని లోపలే. అయితే ఎన్నడూ ఆయన ముందు ఆ ప్రస్తావన ఎత్తలేదు. మీ అబ్బాయి వంశీనాథ్ కూడా ఆ యువతులతో స్నేహం ఉండదని తెలుసా మీకు? తెలుసు. వాళ్లతో స్నేహం చెయ్యమని నేనే వాడితో చెప్పాను. ఉత్తమ్ కుమార్ నోరు తెరిచి ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. వారికి ఆ యువతలకి మధ్య ఎటువంటి సంబంధం ఉందో కనుక్కోవడానికి. ఆ యువతులు మనస్తత్వం స్టడీ చేయడానికి. మరో కారణం కూడా ఉంది. వరుసకి కొడుకయ్యే వంశీనాథ్ ఆ యువతులతో స్నేహం చేయడం చూసైనా మావారు ఆ అమ్మాయిలకు దూరంగా ఉంటారు అని ఆశించాను. వంశీనాథ్ వాళ్ల మధ్య ఉన్న సంబంధాల గురించి కనిపెట్టాడా? ఓ, కనిపెట్టాడు. అయినా మీరు మీ వారి ముందు ఆ ప్రస్తావన ఎత్తలేదా? లేదు. ఎందుకు? వైదేహి విషాదంగా నవ్వి, ఎందుకంటే నా గదిలో ఒక నిలువుటద్దం ఉంది. అది రోజు నా ప్రతిబింబాన్ని, ఉడిగిపోతున్న నా అందచందాల్ని, వయసుని కూడా నాకు స్పష్టంగా చూపుతూ ఉంటుంది. అందుకే ఆ అందమైన యువతల ముందు నా ఓటమిని అంగీకరించి మౌనం వహించాను. వారు కూడా ఎంతకాలం సాగిస్తారు ఇలాంటి వ్యవహారాలు? ఏదో ఒకరోజు అలసిపోయి డస్సిపోయి చేష్టలుడిగి చతికిల పడవలసిందే కదా అంది వేదాంత ధోరణిలో. ఉత్తమ్ కుమారు సాలోచనగా తలుపి, సరే వస్తాను. మీరు ఇప్పుడప్పుడే మహాబలిపురం వెళ్ళడం లేదు కదా అని అడిగాడు లేస్తూ. లేదు, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. శ్రీకాంత్ను కలుసుకోవడానికి గబగబా బయటికి నడిచాడు ఉత్తమ్ కుమార్. అతను మెట్లు దిగి హాల్లోకి రాగానే పాండురంగం లేచి శ్రీకాంత్కు డిటెక్టివ్లను పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ శ్రీకాంత్. నేను తెలుగు సినిమాలు చూసేది చాలా తక్కువ. అయినా మీరు నటించిన చిత్రాలు 1-2 చూసినట్టు జ్ఞాపకం. ప్రస్తుతం నేను మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మీరు పాండురంగం గారిని విడిగా తీసుకెళ్ళి మాట్లాడినప్పుడే అనుకున్నాను నాతోనూ అలా మాట్లాడతారని. అందుకే నా గుండె దడదడా కొట్టుకుంటోంది. ఎందుకు? డిటెక్టివ్లు పోలీసులు నాతో మాట్లాడాలి అనుకోవడం ఇదే మొదటిసారి కనుక. ఉత్తమ్ కుమార్ నవ్వి, రండి డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాం అన్నాడు. పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడండి అంటూ లేచి మేడ మీదకి వెళ్ళిపోయాడు పాండురంగారావు. ఉత్తమ్ కుమార్ సోఫాలో చతికిలబడి, మిస్టర్ శ్రీకాంత్, పద్మజ రమ సినిమాల్లో ప్రయత్నించడానికి మద్రాసు వచ్చి మొట్టమొదటిసారిగా మిమ్మల్నే కలిశారని, అందులో రమని మీరే సినిమాలకు రికమెండ్ చేశారని విన్నాను. నిజమేనా అని అడిగాడు. శ్రీకాంత్ తలూపి నిజమే అన్నాడు. వాళ్ళిద్దరితో మీకు మంచి స్నేహం కూడా ఉండేదని, అయితే మీకు రమకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారని కూడా విన్నాను. అది నిజమేనా? నిజమే. దాంతో ఆమె ఈ మధ్య అందరి ముందు మీ గురించి చెడుగా ప్రచారం చేయసాగింది. ఒప్పుకుంటాను. మీ మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం నేను ఆమె మంచి కోరి ఒక సలహా ఇచ్చాను, అంతే. అలిగిపోయింది. నిజం ఎప్పుడు నిష్ఠురంగానే ఉంటుంది కదా. ఏమిటా సలహా? డబ్బు వ్యామోహంలో పడి తనని తాను చౌకబారుని చేసుకోవద్దని, క్యారెక్టర్ మెయింటైన్ చేయమని చెప్పాను. అదే తప్పైంది. ఆల్ రైట్. ఆమె కడుపులో పెరిగే పాపకు తండ్రి ఎవరో చెప్పగలరా మీరు? ఏంటి, రమ గర్భవత? నాకు తెలియదే. బాగుంది. ఆమె కడుపుకు కారణం ఎవరో నేనెలా చెప్పగలను అన్నాడు శ్రీకాంత్ ఆశ్చర్యంగా.
ఆమెతో మీ టర్మ్స్ ఎప్పుడు చెడిపోయాయి? చాలా రోజుల క్రితమే. ఆమెకు నా మీద కోపం కలగడానికి కారణం మరొకటి ఉంది. ఈ మధ్య నాతో ఎక్కువ చిత్రాల్లో బుక్ అవుతున్న హీరోయిన్ కల్పన దగ్గరికి నేను మాటి మాటికి వెళ్ళడం మానేయాలి అంది రమ. నేను పట్టించుకోలేదు. దాంతో ఆమెకు నా మీద కోపం ఉధృతం అవ్వసాగింది. ఓహో, అయితే ఆమె మీ ప్రేమలో పడిందన్నమాట. మీరు కల్పనకు చేరువు కావడం ఇష్టం లేక ఈర్ష్యతో అలా అనుకుంటోంది. మీరు ఎలా అనుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఈ ఫీల్డ్లో బ్రతుకుతున్న మేము మాతో పనిచేసే ప్రతి అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడితే ఇహ అయినట్టే. మీరే చెప్పండి, నా హీరోయిన్లతో నేను కలిసిమెలిసి ఉండకపోతే వాళ్ళ సహకారం ఎలా లభిస్తుంది? నాకు నా స్టార్ ఇమేజ్ ఎలా నిలుస్తుంది? ఈ విషయం కల్పనకు కూడా తెలుసా? ఒకసారి నేనే చెప్పాను. అప్పుడు ఆమెలో ఎటువంటి భావాలు చెలరేగాయి? రమ మీద ఎక్కడలేని కోపం వచ్చింది ఆమెకి. ప్రొడ్యూసర్లతో చెప్పి ఆమెనెవరూ పిక్చర్స్లో బుక్ చేసుకోకుండా చేస్తానంది. ఒకరిద్దరితో చెప్పింది కూడా. ఉత్తమ్ కుమార్ కాసేపు తీవ్రంగా ఆలోచించి, వంశీనాథ్ తెలుసా మీకు అని అడిగాడు. తెలుసు. అతను ఒక పిక్చర్ తీయబోతున్నాడని, అందులో నన్నే హీరోగా తీసుకోవాలి అని అనుకుంటున్నాడని విన్నాను. రమ హత్యకు కారణం ఏమై ఉంటుంది? ఆమె వల్ల తీవ్రంగా పీడించబడుతున్న వాళ్ళెవరో చేసుంటారు ఆ పని. ఎవరు చేసుంటారో మాత్రం చెప్పలేను. మొత్తానికి రమది చాలా హేయమైన వ్యక్తిత్వం. ఇటు పాండురంగంతో ప్రణయ కలహాలు సాగిస్తూ అటు అతడికి వరుసకు కొడుకయ్యే వంశీనాథ్తోనూ స్నేహం చేయడానికి ఏ మాత్రం సిగ్గులేదు ఆమెకు. రమతో మనస్పర్ధలు వచ్చినా ఆమె స్నేహితురాలు పద్మజతో మీ స్నేహం చెడలేదు కదా? అవును. చివరిసారి ఎప్పుడు కలుసుకున్నారు మీరు? నిన్న రాత్రే. ఏ సమయంలో? సాయంత్రం 6 గంటలకు. ఆమె ప్రోగ్రాం ఇంకా స్టార్ట్ కాలేదప్పటికి. స్టూడియోలో నా రికార్డింగ్ పోర్షన్ పూర్తి చేసుకుని ఇంటికెళ్తూ దారిలో ఆమెను కలుసుకున్నాను. మేం కూడా నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఆమెను కలుసుకున్నాం. అప్పుడు ఆమె మీరు వచ్చి వెళ్ళారని మాతో చెప్పలేదే? నేనే చెప్పాను ఎవ్వరికి చెప్పొద్దని. కారణం, ఈ మధ్య హీరోయిన్ కల్పన మనిషి ఒకడు నీడలాగా నన్ను వెంబడిస్తూ నా గతి విధులను గమనిస్తున్నాడు. రమను కానీ పద్మజను కానీ నేను మళ్ళీ కలుసుకోవడం గనక జరిగితే తను సహించేది లేదని ఆమె అనేకసార్లు చెప్పింది నాతో. అయినా ఉండబట్టలేక నేను పద్మజను కలుసుకోవడానికి వెళ్ళానని కల్పనకు తెలిస్తే ఈ సంబంధం చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే రహస్యంగా కలుసుకున్నాను ఆమెని. కల్పన నియమించిన మనిషి ఎవరో తెలుసా మీకు? తెలుసు. వాడి పేరు రణధీర్. పేరు మోసిన రౌడీ. ఓ, వాడా? అటువంటి వాడిని మీ వెనక నియమించిందా కల్పన? అవును. ఇప్పుడు వాడు ఆమె పర్మనెంట్ ఉద్యోగి అయ్యి అక్కడే ఉంటున్నాడు. ఐసి. అందుకే ఈ మధ్య వాడి పేరు వినిపించడం లేదు ఎక్కడ. ఆల్ రైట్. కల్పన ఇంటి అడ్రస్ చెప్పండి అన్నాడు ఉత్తమ్ కుమార్ లేస్తూ. శ్రీకాంత్ చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుంటూ లేచాడు సంజయ్. అక్కడి నుంచి హుటాహుటి కల్పన ఇంటికి వెళ్ళారు ఇద్దరు. గేట్ దగ్గర గూర్ఖా ఉన్నాడు. కారు అక్కడే బ్రేక్ వేశాడు సంజయ్. అప్పుడు పడింది వాళ్ళ దృష్టి ఇంటి లాన్లో పచారులు చేస్తున్న కల్పన మీద. చేతులు వెనక్కి కట్టుకుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ పచారులు చేస్తున్నదల్లా కారు శబ్దం విని ఇటు తిరిగింది. డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ తన విజిటింగ్ కార్డ్ తీసి గూర్ఖాకి అందించాడు. అతను గబగబా వెళ్ళి దాన్ని కల్పనకిచ్చాడు. కార్డు చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణం ఆలోచించి వాళ్లను రానివ్వమన్నట్టు సైగ చేసింది. గూర్ఖా వచ్చి గేట్ పూర్తిగా తెరిచాడు. కారు లోపలికి పోనిచ్చి పోర్టిగోలో ఆపి కారు దిగారు ఇద్దరు. డిటెక్టివ్లకు నాతో పనేంటి అని అడిగింది కుతూహలంగా. 2 హత్యల సందర్భంలో మీతో మాట్లాడాలని వచ్చాం. ఎవరి హత్యలు? చెప్పాడు ఉత్తమ్ కుమార్. వాళ్లకు నాకు అసలు ఏమిటి సంబంధం? నా పరిశోధనలో రమ పట్ల మీరు శత్రు వైఖరి ప్రదర్శించారని తెలిసింది. ఆమెను పిక్చర్లో బుక్ చేసుకోవద్దని ప్రొడ్యూసర్లతో చెప్పినట్టు కూడా తెలిసింది. అంత మాత్రాన నేనే ఆమెను హత్య చేయించి ఉంటానని ఎలా అనుకున్నారు? అలా అనుకోవడం మా వృత్తి ధర్మం. అంత మాత్రాన మీరే వాళ్ళను హత్య చేయించారని మేము అనడం లేదు కదా. అలా అనడం సబబు కూడా కాదు. వాళ్ళిద్దరిని అన్నాడు కలుసుకోవద్దని మీరు శ్రీకాంత్ను ఆదేశించారు కదూ? అవును. అంతటితో ఆగక అతన్ని ఒక కంట కనిపెట్టడానికి రణధీర్ అనే మనిషిని కూడా నియమించారు కదూ?
కల్పన ఉలిక్కిపడి, ఇవన్నీ ఎలా తెలుసాయి మీకు అందే ఆశ్చర్యంగా. అన్యులు తెలుసుకోలేని విషయాలు తెలుసుకోవడమే మా వృత్తి సూత్రం. నా ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వండి. అవును, నియమించాను. రణధీర్ ఎన్నాళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు? 6 నెలల నుంచి. అతన్ని మీ దగ్గర ఉద్యోగంలో పెట్టుకోవడానికి గల కారణం నా ఆత్మ సంరక్షణ కోసం. మిమ్మల్ని ఎవరైనా చంపుతాం అని బెదిరించారా? నోనో, అలాంటిదేం లేదు. పేరు పొందిన సినిమా స్టారుకు సినిమాలతో పాటు శత్రువులు కూడా ఉంటారని మీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. రణధీర్ ఒకప్పుడు ఈ చుట్టుపక్కల పేరు మోసిన రౌడీ అని బహుశా మీకు తెలియదనుకుంటాను. తెలుసు, అందుకే కదా అతన్ని నా బాడీగార్డ్గా నియమించాను. నిన్న సాయంత్రం కూడా అతను శ్రీకాంత్ని వెంబడించాడు కదూ? అవును. ఆ తర్వాత మీకేం రిపోర్ట్ ఇచ్చాడు? శ్రీకాంత్ స్టూడియో నుంచి తిన్నగా క్వాలిటీ క్లబ్కు వెళ్ళాడని, పద్మజ గదిలో ఉన్నాడని చెప్పాడు. అప్పుడు మీరేం చేశారు? ఏం చేయలేదు. శ్రీకాంత్ మీద పట్టడానికి కోపం వచ్చింది నాకు. పద్మజ మీద రాలేదా? ఇందులో ఆమె తప్పేముంది? తప్పంతా శ్రీకాంత్దే. వాళ్ళను మళ్ళీ ఎప్పుడు కలుసుకోనని ప్రమాణం చేసి సిగ్గు లేకుండా చాటుమాటుగా వెళ్ళి కలుసుకుంటాడు. ఇవన్నీ తెలిసాక మీరు అతనితో తెగతెంపులు చేసుకోలేదా? లేదు. కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నా నిర్ణయాన్ని మాత్రం మార్చేసుకున్నాను. మీ నిర్ణయాన్ని అతనితో చెప్పారా? చెప్పేశాను. ఏమన్నాడు? కాళ్ళ వేళ్ళ పడి నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. అయినా నేను అతన్ని పట్టించుకోలేదు. ఒక నిర్ణయానికి వచ్చేసానంటే దానికి తిరుగుండదు మరి. ఆల్ రైట్. రణధీరు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇక్కడే ఉన్నాడు. పిలిపించండి. నౌకర్ ద్వారా కబురంపింది కల్పన. 2 నిమిషాల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చాడు రణధీర్. అక్కడి నుంచుని డిటెక్టివ్లను చూడగానే ఉలిక్కిపడ్డాడు. మద్రాసులో నివసించే డిటెక్టివ్లు, పోలీస్ ఆఫీసర్లు అతడికి బాగానే తెలుసు. అలాగే ప్రతి డిటెక్టివ్కు, పోలీసులకు అతను సుపరిచితుడే. మద్రాసులో గుండాలందరిలోకి వాడు పేరు మోసిన రౌడీ. వాడు చెయ్యని నేరం లేదు. 2-3 సార్లు హత్య కేసుల్లో అరెస్ట్ అయి సాక్ష్యాల బలం లేక విడుదలయ్యాడు. డిటెక్టివ్ ఉత్తమ్ కుమార్ నీతో మాట్లాడాలంటున్నారు అంది కల్పన అతనికి డిటెక్టివ్లను పరిచయం చేస్తూ. పరిచయం ఏం అవసరం లేదు మేడం, వీళ్ళు నాకు బాగా తెలుసు అన్నాడు రణధీర్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. అవునవును, నీవు చేపట్టిన మార్గాలు అటువంటివి. మరి మిస్ కల్పన, నేను ఇతనితో ఇక్కడ మాట్లాడదలుచుకోవడమే లేదు. నా వెంట తీసుకెళ్ళదలిచాను. ఎక్కడికి? క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి. అలాగా? అయితే నా లాయర్ని కన్సల్ట్ చేసే వరకు మీరు అతన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. మీరు లాయర్ని కలుసుకునే వరకు కాచుకునే ఓపిక నాకు లేదు. కావలిస్తే ఆయన్ని హెడ్ క్వార్టర్స్కి వచ్చి మాట్లాడమనండి. రణధీర్, కారెక్కు అన్నాడు ఉత్తమ్ కుమార్ గంభీరంగా. కోపంతో కల్పన ముఖం ఎర్రబడింది. ఎంతకీ నేను చేసిన నేరం ఏంటి అని అడిగాడు రణధీర్ కంగారుగా. చెప్తాను, ఇక్కడ కాదు అక్కడ. మేము నిన్ను అరెస్ట్ చేయడం లేదు, విచారణ కోసం తీసుకెళ్తున్నాం. క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కు రావడం నీకు ఇది కొత్తేం కాదే అన్నాడు ఉత్తమ్ కుమార్ నవ్వుతూ. విచారణ అనే పదం వినగానే రణధీర్ ఒళ్ళు రవ్వంత కంపించింది. ఆ పదానికి అర్థమేంటో అతనికి బాగా తెలుసు. భయపడక, నీవు మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చావు అంటే నీ మీద ఈగ కూడా వాలదు. ఇన్స్పెక్టర్ రాజారెడ్డితో మాకున్న స్నేహం ఎటువంటిదో నీకు బాగా తెలుసు. మాతో రావడానికి మొండికేసావంటే ఇద్దరం కలిసి నీ ఎముకలు కొబ్బరి చట్నీ చేసి మరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త అన్నాడు ఉత్తమ్ కుమార్ హెచ్చరిస్తూ. రణధీర్ క్షణమాలోచించి సరే పదండి అన్నాడు కారు వైపు నడుస్తూ. అతన్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి డిటెక్టివ్లు ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు సంజయ్. కల్పన కొయ్య బొమ్మలా నిల్చుని వెళ్తున్న కారు వైపే చూస్తూ ఉండిపోయింది. కారు ఆ ఇంటి నుంచి ఫర్లాంగ్ దూరం వచ్చాక రణధీర్తో కబుర్లు ప్రారంభించాడు ఉత్తమ్ కుమార్. కల్పన నీకు జీతం ఏమిస్తోంది? 1000 రూపాయలు. తిండి, బట్ట, వసతి ఉచితం. ఇంకేం కావాలి? నీ పాత జీవితం కంటే ఇదే 1,00,000 రెట్లు నయం కదూ. ఆమె బాడీ గార్డ్గానే కాకుండా గూఢచారుగాను వ్యవహరిస్తున్నావన్నమాట. అవును, ఆమె ఏం పని చెప్పినా చేయడం నా డ్యూటీ. 24 గంటల నౌకర్ని. కారు స్పీడ్ స్లో అవడంతో రోడ్డు వైపు చూశాడు ఉత్తమ్ కుమార్.
ఎదురుగా 4 రోడ్ల కూడలి వస్తోంది. వీరి వైపు రెడ్ సిగ్నల్ వెలుగుతోంది. అనేక వాహనాలు బారులు తీరి ఆగిపోయాయి. సంజయ్ కూడా బ్రేక్ వేశాడు తన కారుకు. అంతే, వెనక డోర్ తెరుచుకుని చప్పుడు విని ఉలిక్కిపడి వెనుతిరిగి చూశారు ఆ డిటెక్టివ్లు. అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. రణధీరు మెరుపులాగా కారులోంచి బయటికి దిగి కన్నుమూసి తెరిచేలోగా అదృశ్యం అయిపోయాడు. సంజయ్ చటుకున్న డోర్ తెరిచి కారు దిగబోయాడు. ఉత్తమ్ కుమార్ అతన్ని వారించి, లాభం లేదు, వాడిపాటికి మనం ఊహించినంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు డోర్ మూస్తూ. ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఆఫీసులోనే ఉన్నాడు. డిటెక్టివ్లను చూడగానే, రండి, పద్మజ పోస్ట్ రిపోర్టు ఇప్పుడే అందింది అన్నాడు ఫైల్ తిరగేస్తూ. డిటెక్టివ్లు ఇద్దరు కూర్చున్నాక ఫైల్ వాళ్ళ ముందు ఉంచాడు. దాన్ని అందుకొని రిపోర్టు చదివి నిర్ఘాంతపోయాడు ఉత్తమ్ కుమార్. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. హత్య రాత్రి 2-3 గంటల మధ్య జరిగింది. ప్రాణాలు కత్తిపోటు వల్లనే పోయాయి. మరణానికి ముందు ఆమె మగాడితో సంభోగం జరిపింది. అంతేకాదు, మరణించే సమయానికి ఆమె 2 నెలల గర్భిణి. కత్తి పిడి మీద ఎటువంటి వేలు ముద్రలు లేవు. చాలా ఆశ్చర్యంగా ఉంది. రమ పోస్ట్ మార్టం రిపోర్టుకు దీనికి ఏమాత్రం తేడా లేదు. కేవలం రమ 3 నెలల గర్భిణి అయితే ఈమెకు 2వ నెల. అంతే. ఇద్దరి హత్యలు కత్తితోనే జరిగాయి. ఆ 2 హత్యల ఆయుధాల మీద హంతకుడి వేలి ముద్రలే లేవు. బహుశా గ్లౌజెస్ వాడి ఉంటాడు. హతురాళ్ళు ఇద్దరూ హంతకుడితో ఎటువంటి పెనుగులాట జరపలేదు. మరణానికి ముందు ఇద్దరు తమ అభీష్టంతోనే మగవాడితో సంభోగం జరిపారు. అటువంటి తాము పాండురంగం ఇంటికెళ్ళడం, అక్కడ జరిగింది, తర్వాత కల్పన ఇంటికి వెళ్ళి అక్కడ రణధీర్ను కారెక్కించుకొని బయలుదేరడం, దారిలో వాడు కారు దూకి పారిపోవడం మొదలైన వివరాలు ఇన్స్పెక్టర్కు వివరించి, వెంటనే మీ సిబ్బందిని నగరంలోకి వదిలి రణధీర్ కోసం గాలించండి. అంతేకాదు, మీ డిపార్ట్మెంట్లో కొమ్ములు తిరిగిన మఫ్టీ కానిస్టేబుల్స్ని ఎన్నుకొని శ్రీకాంత్, పాండురంగం, వంశీనాథ్, కల్పనల ఇళ్ల ముందు కాపలా ఉంచండి. వీళ్లలోనే ఎవరో ఒకరు హత్యలు చేసి ఉంటే లేదా రణధీర్ ద్వారా చేయించి ఉంటే వాడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వీళ్ళని కలుసుకోవడానికి వెళ్తాడు, లేదా వీళ్ళే ఎక్కడో వాడిని కలుసుకోవడానికి బయలుదేరతారు అన్నాడు ఉత్తమ్ కుమార్. ఇన్స్పెక్టర్ క్షణం వృధా చేయకుండా తన సిబ్బందిని పిలిచి ఆదేశాలు జారీ చేశాడు. అప్పుడు తట్టింది సంజయ్కు ఆలోచన. అంతవరకు ఉత్తమ్ కుమార్కు కానీ ఇన్స్పెక్టర్కు కానీ తట్టని ఆలోచన. సార్, ఈ కేసులో మీరు మరో కోణం నుంచి ఆలోచించడం మర్చారు. కోయంబత్తూర్ నివాసులైన రమ, పద్మజల గత జీవితాన్ని విస్మరించారు. వాళ్ళు కోయంబత్తూర్లో ఉన్నప్పుడు దూర వయసులో ఉన్న యువతులు. అక్కడ వాళ్ళు ఏ యువకుడినైనా ప్రేమించి ఉండొచ్చు కదా. సినీ వ్యామోహంలో పడి ఆ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి పతనమయ్యారని, జగుప్సాకర జీవితం గడుపుతున్నారని తెలిసి ఆ యువకుల హృదయాలు ఛిద్రమై ఉండొచ్చు కదా. వాళ్ల మీద కసితో, ద్వేషంతో ఆ యువకుల్లో ఎవరో ఒకరు ఇక్కడికొచ్చి ఈ విధంగా పగదీర్చుకుని ఉండొచ్చు కదా అన్నాడు. వెల్, ఈ మోటివ్ మీద నేను ఆలోచించనే లేదు. వెంటనే కారులో కోయంబత్తూరు వెళ్ళి వాకప్ చేయి అన్నాడు ఉత్తమ్ కుమార్ సంజయ్ వీపు తడుతూ. నాకు ఈ పాయింట్ తట్టలేదు సుమా, వెంటనే బయలుదేరండి, విష్ టు బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఇన్స్పెక్టర్ అభినందిస్తూ. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచాడు సంజయ్. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు నుంచి తిరిగి వచ్చాడు సంజయ్. ఏమైనా తెలుసాయా అని అడిగాడు ఉత్తమ్ కుమార్. తెలిసాయి, నా అంచనా నిజమే అయింది. రమ, పద్మజ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ స్కూల్ పక్కనే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. అందులో అప్పుడు విద్యార్థులు BA సెకండ్ ఇయర్లో చదివేవారు. వాళ్ళ మధ్య వీళ్ల మధ్య ప్రేమ లేఖల భాగవతం జరిగింది. ఆ విద్యార్థులు ఇళ్ళు కూడా ఆ ఊళ్ళోనే ఉన్నాయి. ఆ ప్రేమాయణం ఊరంతా పాకినా ఆ కుర్రజంటలు లోకానికి వెరవక పెద్దల కళ్ళు గప్పి నిర్భయంగా కలుసుకుంటూ ఉండేవారు. అంతలో నాట్యకళ పూర్తి చేసుకున్న అమ్మాయిలిద్దరూ హఠాత్తుగా ఊళ్ళోంచి అదృశ్యమయ్యారు. దాంతో ఆ అబ్బాయిలకు మతిపోయినంత పనైందిట. చాలా కాలం తర్వాత ఆ ఇద్దరు మద్రాసులో హేయమైన జీవితం గడుపుతున్నారని తెలిసిందట ఊరి వాళ్ళకి. అప్పటికే ఆ అవమానంతో కృషించి రమ తండ్రి పోయాడు. ఆమె తల్లి వెతుక్కుంటూ మద్రాసు వచ్చేసింది. పద్మజను ప్రేమించిన ప్రసాదరావు అనే యువకుడు
మతి స్థిమితం తప్పి ఏడాది క్రితం ఎటో వెళ్ళిపోయాడట. అతని ఇంటికిప్పుడు తాళం వేసుంది. రమని ప్రేమించిన రవీందర్ అనే యువకుడు మాత్రం 2 నెలల క్రితం ఇంట్లో చెప్పాప్ చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళిపోయాట. అతడి కోసం ఇంకా బంధువులు గాలిస్తూనే ఉన్నారు అన్నాడు సంజయ్ సోఫాలో కూర్చుంటూ. ప్రస్తుతం మనం తయారు చేసిన అనుమానిత లిస్టులు అతన్ని కూడా చేర్చుకోవచ్చు. రమతో పాటు ఆమెలో సినిమా వ్యామోహం రేపి తనకు దూరం చేసిన పద్మజను కూడా చంపడానికి వీలుంది. ఆల్ రైట్, ఆ సంగతి రేపు చూద్దాం. ఇప్పటికే నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. భోంచేసి పడుకో, నాకు కూడా నిద్ర వస్తోంది అన్నాడు ఉత్తమ్ కుమార్. ఇద్దరూ డైనింగ్ హాల్లో భోజనాలు కానిచ్చి వెళ్ళి పడుకున్నారు. తెల్లతెల్ల వారుతుండగా గణగణా మోగింది టెలిఫోన్. ఉత్తమ్ కుమార్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. రిసీవర్ అందుకున్నాడు. ఎస్, ఉత్తమ్ స్పీకింగ్ అన్నాడు. హలో, గుడ్ మార్నింగ్. నేను ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని మాట్లాడుతున్నారు. మీరా? ఏం జరిగింది? ఫోన్లో చెప్పే విషయం కదా, వెంటనే హీరో శ్రీకాంత్ ఇంటికి బయలుదేరి రండి అన్నాడు ఇన్స్పెక్టర్ అవతల నుంచి. ఓకే, ఇప్పుడే వస్తున్నాను అన్నాడు రిసీవర్ రెస్ట్ మీద ఉంచి. లేచాడు ఉత్తమ్ కుమార్. అరగంటలో డిటెక్టివ్ల కారు శ్రీకాంత్ ఇంటి ముందు ఆగింది. పోర్టికోలో వాళ్ల కోసం ఎదురుచూస్తున్న ఇన్స్పెక్టర్ రాజారెడ్డి వాళ్లను వెంట పెట్టుకొని మేడ మీదకి తీసుకెళ్లాడు. మేడ మీద ఒక గది ముందు పోలీస్ డాక్టరు, ఫోటోగ్రాఫర్లు, మిగతా మంది మార్బలం మూగి ఉన్నారు. గదిలో అడుగుపెట్టిన డిటెక్టివ్లకి మంచం మీద కనిపించిన దృశ్యం స్తబ్దుల్ని చేసింది. మంచం మీద బోర్లా పడుందో శవం, శ్రీకాంత్ శవం. సరిగ్గా వీపులో కత్తి, పిడి వరకు దిగిన కత్తి. ఎడంచెప్ప దిండు కానించి కళ్ళు తెరిచి ఉన్నాయి. తలుపు వైపు చూస్తూ పడుకున్నట్టే ఉన్నాడు. అనుమానితుల్లో ఒకడైన శ్రీకాంత్ కూడా చంపబడతాడని ఆ అపరాధ పరిశోధకులెవరూ ఊహించలేదు. సాయంత్రం శ్రీకాంత్ ఎవరినైనా కలుసుకోవడానికి వచ్చారేమో. ఇంటి ముందు నిఘా కోసం నియమించిన మఫ్టీ కానిస్టేబుల్ని ప్రశ్నించారా? అడిగాడు ఉత్తమ్ కుమార్ ఇన్స్పెక్టర్లు ఇద్దరిని. ప్రశ్నించాను. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక యువకుడు టాక్సీలో వచ్చాట. ఆ సమయంలో శ్రీకాంత్ ఇంటి ముందు లాన్లో కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు. ఆ యువకుడు కూడా కాసేపు అక్కడే కూర్చుని శ్రీకాంత్తో మాట్లాడి వెళ్ళిపోయాట. ఎలా ఉంటాడు అతను? సుమారు 25 ఏళ్ళు ఉంటాయట. డార్క్ బ్లూ కలర్ సూట్ ధరించాట. కళ్ళకి వెడల్పాటి బ్లాక్ కలర్ జోడు పెట్టుకోవడం వల్ల అతడి రూపురేఖలు సరిగ్గా చూడలేకపోయానని చెప్పాడు కానిస్టేబుల్. మొత్తానికి ఎర్రగా, పొడుగ్గా, అందంగానే ఉన్నాడు ఆ మనిషి. ఈ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు? శ్రీకాంత్తో పాటు 4 నౌకర్లు కూడా ఇక్కడే ఉంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ భోంచేశాట. భోజనం చేస్తూ రోజు కంటే కాస్త ఎక్కువ మోతాదులో విస్కీ పుచ్చుకున్నట్ట. తర్వాత మేడ మీదకి వెళ్ళి పడుకున్నట్ట. అతడు బెడ్రూమ్లో లైట్ ఆరిపోగానే నౌకర్లు కింద తలుపులు మూసేసుకొని తమ గదుల్లో తాము పడుకున్నారట. డాక్టర్ అంచనా ప్రకారం హత్య రాత్రి 1 గంట ప్రాంతంలో జరిగింది. అంటే హంతకుడు తలుపు గుండా ఇంట్లో ప్రవేశించలేదన్నమాట అంటూ చుట్టూ కలియజూశాడు ఉత్తమ్ కుమార్. ఆ గదికి బాల్కనీ ఉంది. డిటెక్టివ్లు 3 అటు నడిచారు. బాల్కనీ పెట్టగోడ అంచుని పరిశీలించగానే వాళ్ల సందేహం పటాపంచలైపోయింది. బాల్కనీ పక్కనే ఉంది నీటిగొట్టం. పెట్టగోడ అంచు మీద మట్టి మరకలు. హంతకుడు తప్పకుండా ఆ దారినే గదిలోకి ప్రవేశించి ఉంటాడు అని నిశ్చయించుకున్నారు. నిన్న సాయంత్రం శ్రీకాంత్ను కలుసుకున్న యువకుడెవడో మీ మనుషుల ద్వారా ఆరా తీయించండి. ఇక్కడ మీ రొటీన్ వర్క్ పూర్తి చేసి శవాన్ని మార్చురీకి పంపించడమే. మేమింకా వెళ్తామే. 12 ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్కి వచ్చి కలుసుకుంటామన్నాడు ఉత్తమ్ కుమార్ గదిలోంచి బయటకు వస్తూ. అదే సమయంలో ప్రొడ్యూసర్ పాండురంగం కొంపలు అంటుకుపోయినట్టు హడావిడిగా వచ్చాడు అక్కడికి. మంచం మీద పడున్న శ్రీకాంత్ శవాన్ని చూడగానే గుండెలు బాదుకుంటూ, నేను మునిగిపోయాను, నిండా మునిగిపోయాను. నా పిక్చర్లో ఇంకా ఇతని రోల్ ఎంతో మిగిలింది. ఇప్పుడు ఆ పిక్చర్ ఎలా పూర్తి చేసేది అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. అతన్ని ఓదార్చే పని ఇన్స్పెక్టర్కి అప్పగించి బయటికి నడిచారు డిటెక్టివ్లు. నిన్న సాయంత్రం టాక్సీలో వచ్చి శ్రీకాంత్ను కలుసుకున్న యువకుడు రమ మాజీ ప్రియుడు రవీందరే అయి ఉంటాడన్న అనుమానం. అయితే అతనికి శ్రీకాంత్ని హత్య చేసే అవసరం ఏంటి? అడిగాడు సంజయ్ కారు నడుపుతూ. పగ, ద్వేషం. రమ, పద్మజలు సినిమా ఛాన్స్ కోసం మద్రాసు వచ్చి మొదట కలుసుకున్నది శ్రీకాంత్నే కదా.
వాళ్ళ పతనానికి పునాది వేసింది కూడా అతనే కదా. హత్యకు కారణమా మాత్రం చాలదు అన్నాడు ఉత్తమ్ కుమార్. హలో ఉత్తమ్, వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. మా మనుషులు రౌడీ రణ్ధీర్ని పట్టుకున్నారు అన్నాడు అవతల నుంచి ఇన్స్పెక్టర్ ఉత్సాహంగా. థ్యాంక్ గాడ్, ఇప్పుడే వస్తున్నామంటూ రిసీవర్ దించి సంజయ్తో కారెక్కాడు ఆయన. 10 నిమిషాల్లో హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నారు ఇద్దరు. ఇన్స్పెక్టర్ ఆఫీస్లో ఉన్నాడు రణ్ధీర్. వాళ్ళని చూడగానే చెమటలు కక్కుతూ తలదించుకున్నాడు. ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటించి, మా కారులోంచి అసలు ఎందుకు పారిపోయావు అని అడిగాడు సూటిగా. రణధీర్ నీళ్లు నమిలి, పారిపోవడానికి ఛాన్స్ దొరికింది, పారిపోయాను. అతడు తలెత్తకుండానే అన్నాడు. దీన్ని బట్టి ఆ 2 హత్యలతో నీకు సంబంధం ఉంది అని అనుకోవచ్చా? రణధీర్ చటుక్కున తలెత్తి, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నా మాట నమ్మండి సార్, ఆ హత్యలతో నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మీరు మక్కెలు ఎరగ తంతారన్న భయంతోనే కారులోంచి పారిపోయాను. అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్ అన్నాడు వణుకుతూ. అనవసరంగా నేను ఎవరిని అనుమానించను. నీ వంటి కొమ్ములు తిరిగిన రౌడీని కల్పన తన ఉద్యోగిగా నియమించుకుంది. హత్య చేయబడ్డ 2 యువతులతోనూ ఆమెకు మనస్పర్ధలు ఉన్నాయి. నిన్ను శ్రీకాంత్ మీద నిఘా కోసం నియమించింది. నిన్న మధ్యాహ్నం నువ్వు మా కారులోంచి పారిపోవడం, రాత్రి శ్రీకాంత్ హత్య జరగడం అన్నీ నా అనుమానాలు ధృవీకరిస్తూ ఉన్నాయి. ఏంటి, శ్రీకాంత్ చంపబడ్డా? ఓ మై గాడ్! అయితే ఇక మీ దగ్గర ఏమీ దాచకూడదు. ఇంతవరకు మీరు నన్ను కల్పన ఉద్యోగిగానే అనుకుంటున్నారు కదూ? అవును. ఏ? అదేం నిజం కాదు. నన్ను ఆమె దగ్గర ఉద్యోగం చేయడానికి నియమించింది శ్రీకాంత్ గారే. అంటే నువ్వు వాళ్ళిద్దరి దగ్గర జీతాలు తీసుకుంటూ ఒకరికి విరుద్ధంగా మరొకరి తరఫున పనిచేస్తున్నావు అన్నమాట. అవును. పద్మజ హత్య జరిగిన రోజు సాయంత్రం నువ్వు శ్రీకాంత్ని వెంబడిస్తూ క్వాలిటీ క్లబ్కి వెళ్ళావా? వెళ్ళాను. శ్రీకాంత్ పద్మజ గదిలో ఉన్నంతసేపు నువ్వు అక్కడే ఉన్నావా? అవును. ఒక విస్కీ బాటిల్ తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. అతను ఆమె గదిలోంచి బయటకెళ్ళగానే నువ్వు లేచి వెళ్ళిపోయావా? లేదు. ఆ విస్కీ బాటిల్ పూర్తయ్యే వరకు అక్కడే కూర్చున్నాను. శ్రీకాంత్ గారు వెళ్ళిన కొద్దిసేపటికే మరొక వ్యక్తిని పద్మజ గదిలోకి వెళ్ళడం చూశాను. ఎవరతను? తెలియదు. మనిషి ఎలా ఉంటాడు? యువకుడే, సుమారు 25 ఏళ్ళు ఉంటాయి. డార్క్ బ్లూ కలర్ సూట్లో ఉన్నాడు. కళ్ళకి వెడల్పాటి నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఎర్రగా పొడవుగా అందంగా ఉన్నాడు. షాక్ తగిలినట్టు లిక్కిపడ్డాడు ఉత్తమ్ కుమార్. సరిగ్గా అటువంటి యువకుడే నిన్న సాయంత్రం శ్రీకాంత్ను కలుసుకుంది. ఎవరతను? ఎవరు? ఇన్స్పెక్టర్, నగరమంతా మనుషుల్ని వదిలి ఆ పోలికలు గల యువకుడి కోసం ఆరా తీయించండి. చిన్న పెద్ద హోటళ్ళు, లాడ్జింగ్లు ఏవి వదలకుండా గాలించండి. ఈ కేసు ముగిసే వరకు రణ్ధీర్ను మీ కస్టడీలోనే ఉంచండి. రేపు మళ్ళీ వచ్చి కలుసుకుంటాను అంటూ లేచాడు ఉత్తమ్ కుమార్. మర్నాడు తెల్లవారుతుండగా టెలిఫోన్ మోగింది. డిటెక్టివ్ నిద్ర లేపింది. ఉత్తమ్ కుమార్ రిసీవర్ని అందుకుని, ఎస్ స్పీకింగ్ అన్నాడు విసుగ్గా. వెరీ బ్యాడ్ న్యూస్ మిస్టర్ ఉత్తమ్. వెంటనే పాండురంగం ఇంటికి బయలుదేరండి. అవతల నుంచి వినిపించింది ఇన్స్పెక్టర్ కంఠం. మళ్ళీ ఎవరికైనా మూడిందా? పొద్దున్నే పాడు కబుర్లతో ఫోన్ చెప్పడం బాగుండదు. కొంపదీసి ఈసారి పాండురంగం హత్య జరగలేదు కదా అన్నాడు ఉత్తమ్ కుమార్ ఉండబట్టలేక. రండి, ఎక్కడ చూద్దురు గాని అవతల క్లిక్మంది. అదరా బదరాగా లేచి పావుగంటలో కారెక్కారు ఇద్దరు. ఇన్స్పెక్టర్ వాళ్ళని తిన్నగా మేడపైకి తీసుకెళ్లాడు. అదిగో గది ముందు పోలీస్ పటాలం మూగి ఉంది. వాళ్ళని చూడగానే పక్కకి తప్పుకున్నారు. గదిలో అడుగుపెట్టి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నిర్గాంతపోయారు డిటెక్టివ్లు. మంచం మీద వెల్లికలా పడుంది శవం. పాండురంగం భార్య వైదేహి శవం. వెనకటిలాగా ఛాతీలోనూ వీపులోనూ దిగబడలేదు కత్తి. గొంతు ఈ పక్క నుంచి ఆ పక్కకి పొడిచి ఉంది బాకు. పరుపంతా రక్తసిక్తం. ఆ గది బాల్కనీ లేదు గాని కిటికీ ఉంది. కిటికీ అంచు మీద మట్టి మరకలు. దాని పక్కనే ఉన్న నీటి గొట్టం హంతకుడు ఆధారణ వచ్చాడు అని నిర్ధారించాయి. రిగర్ మార్టింగ్ బట్టి హత్య రాత్రి 2-2:30 మధ్య జరిగి ఉంటుందని నా అభిప్రాయం అన్నాడు పోలీస్ డాక్టర్. ఉత్తమ్ కుమార్ పాండురంగాన్ని ఏదో అడగాలి అని అనుకుంటుండగా వైదేహి కొడుకు వంశీనాథ్ సుడి గాలిలా ప్రవేశించాడు గదిలోకి. రాగానే పాండురంగాన్ని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ, నా తల్లిని వీడే హత్య చేశాడు. నా తండ్రి సంపాదించింది పెట్టిన
ఆస్తిపాస్తుల్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిందే చాలక ఇప్పుడు మిగిలి ఉన్నది కూడా హరిద్దామని నా తల్లిని చంపేశాడు నీచుడా అంటూ పూనకం పట్టినట్టు పాండురంగం మీదకి దూకి పిడికిళ్లతో ఎడాపెడా గుద్దేశాడు వంశీనాథ్. ఇన్స్పెక్టర్ ఉత్తమ్ కుమార్లు మెరుపులా అతన్ని ఒడిసి పట్టుకున్నారు. సంజయ్ పాండురంగాన్ని పక్కకి నెట్టేశాడు. మిస్టర్ వంశీనాథ్, మా కళ్ళ ముందే నువ్వు చట్టాన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తి మీద చేయి చేసుకుంటున్నావు. ఇన్స్పెక్టర్, ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి అన్నాడు ఉత్తమ్ కుమార్ జేవరించిన మొహంతో. వంశీనాథ్ తల కిందకి వాలిపోయింది. ఇన్స్పెక్టర్ రాజారెడ్డి జేబులోంచి హ్యాండ్ కప్స్ తీసి వంశీనాథ్ చేతులకు బిగించాడు. అక్కడి తతంగాన్ని సార్జెంట్ డేవిడ్కి అప్పగించి వంశీనాథ్తో హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు డిటెక్టివ్లు. అంతా ఇన్స్పెక్టర్ ఆఫీస్లో ఆసీనులయ్యారు. ఉత్తమ్ కుమార్ సిగరెట్ అంటించి, ఇతన్ని అరెస్ట్ చేయమని ఊరికే అనలేదు ఇన్స్పెక్టర్, దానికి మరొక కారణం ఉంది అన్నాడు నవ్వుతూ. ఏమిటా కారణం అడిగాడు రాజారెడ్డి ఆశ్చర్యంగా. ఈ 4 హత్యలకు మూల కారకుడైన హంతకుడు ఈ రాత్రి 5వ హత్య కూడా చేయబోతున్నట్టు మనకు పట్టుబడతాడని నాకు గట్టి నమ్మకంగా ఉంది. అతని రాత్రి హత్య చేయడానికి ప్రయత్నించేది ఎవరినో కాదు, వంశీనాథ్నే. ఈ విధంగా వంశీనాథ్ని అరెస్టు చేయడానికి మనకు సాకు దొరికింది కనుక ఈ రాత్రి ఇతన్ని మీ లాకప్లో ఉంచి మనమంతా ఇతన్ను నివసించే గ్లోబ్ బిల్డింగ్ని చుట్టుముట్టి చీకట్లో పొంచి ఉండాలి. నా అంచనా సరైందే అయితే హంతకుడు తప్పకుండా దొంగదారిన వంశీనాథ్ పడగదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. మిస్టర్ వంశీనాథ్, ఆ బిల్డింగ్ పైన మీ పడగది ఎక్కడుంటుంది అడిగాడు ఉత్తమ్ కుమార్. కుడివైపు 4వ గది. దాని పక్కన నీటి గొట్టం కూడా ఉందా? లేదు, బాల్కనీ పక్కనుంది చెప్పాడు వంశీనాథ్. అతన్ని లాకప్లో ఉంచి ఆ రాత్రి చీకటి పడగానే నల్ల దుస్తులు ధరించి రివాల్వర్లు సిద్ధం చేసుకుని గ్లోబ్ బిల్డింగ్ చేరుకున్నారు. ఆ బిల్డింగ్ చుట్టూ చిన్న కాంపౌండ్ ఉంది. బిల్డింగ్ వెనకాల రకరకాల చెట్లున్నాయి. వాళ్ళు తమ తమ వాహనాన్ని బిల్డింగ్ ఆవరణలో కాకుండా కాంపౌండ్ వెనకాల చీకట్లో ఆపి కాంపౌండ్ దూకి చెట్ల మాటున నక్కి వంశీనాథ్ పడగది వైపు చూస్తూ కూర్చున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక ఆకారం అడుగులో అడుగేసుకుంటూ బిల్డింగ్ వైపు వస్తుండడం గమనించాడు ఇన్స్పెక్టర్ రాజారెడ్డి. వెంటనే అతడు తన అనుచరులకి అటు సైగ చేసి చూపాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూడసాగారు అటు. ఆ ఆకారం బల్లిలాగా గోడ కత్తుక్కుని నడుస్తూ సరిగ్గా వంశీనాథ్ పడగది బాల్కనీ కిందకి వచ్చి ఆగింది. కాసేపు చేతులు రుద్దుకుని దాని పక్కనే ఉన్న నీటిగొట్టం అందుకుంది. అంతే. డిటెక్టివ్లు 4 పిస్తోళ్ళు అందుకుని పిడుగుల్లాగా అటు పరిగెత్తారు. అడుగుల శబ్దానికి అదిరిపడి వెన్ను తిరిగింది ఆ ఆకారం. అప్పటికే అతన్ని చుట్టుముట్టేశారు వాళ్ళు. ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి అతని మొహం మీద వేశాడు. అంతే. అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను ఎవరో కాదు, అక్షరాల వంశీనాథ్. పోలీస్ లాకప్లో ఉన్న వంశీనాథ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? అతన్ని ఏడ్చుకుంటూ జీప్ దగ్గరికి తీసుకెళ్లి క్షణాల మీద చేరుకున్నారు హెడ్ క్వార్టర్స్. ఇన్స్పెక్టర్ వెంటనే లాకప్లో ఉన్న వంశీనాథ్ను అక్కడికి తీసుకొచ్చారు. ఆ వంశీనాథులిద్దరూ ఒకరినొకరు భయంకరంగా చూసుకోసాగారు. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు వంశీనాథు అని అడిగాడు ఇన్స్పెక్టర్ తీక్షణంగా. గ్లోబ్ బిల్డింగ్ నుంచి పట్టుకొచ్చిన వంశీనాథ్ తల వంచుకుని నేనే నకిలీనాథుని అన్నాడు చెమట్లు కక్కుతూ. అయితే ఈ నాటకమంతా ఏంటి? చటుక్కున తలెత్తి అసలు వంశీనాథ్ వైపు నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ వీడి వల్లే నేను ఈ రొంపిలో ఇరుక్కున్నాను. ఈ మహానుభావుడు త్వరలో తన స్వంత సినిమా తీయబోతున్నట్టుగా మీకు తెలిసిందే కదా. అందులో ఇతనిది ద్విపాత్రాభినయం. దానికి ఒక డూప్ అవసరం అవుతాడు కనుక ఆ డూప్ అచ్చు తనలాగే ఉండాలన్న ఉద్దేశంతో రష్యా వెళ్ళి అక్కడ మాస్కులు తయారు చేస్తే ప్రఖ్యాత సినీ స్టూడియోలో తన రూపాన్ని పోలిన మాస్క్ తయారు చేసుకున్నాడు. అప్పుడు తట్టింది అతనికి హత్యా పథకం. నేను తెలుగువాడినే అయినా బొంబాయిలో స్థిరపడి అక్కడ సినీ ఫీల్డ్లో ఎక్స్ట్రా వేషాలు వేసుకుంటూ బ్రతుకుతున్నాను. తన ఒడ్డు పొడుగుతో సరిగ్గా సరిపోయే నన్ను తన పథకానికి ఎర్రగా వాడుకున్నాడు. విపరీతమైన ధనాన్ని చూపి మద్రాసు తీసుకొచ్చాడు. ఎలిబీ కోసం నాకు తన మాస్క్ తొడిగి హత్యలు జరిగిన సమయాల్లో తను ఫలానా చోట ఉన్నట్టు నన్ను అక్కడ ఉంచి తనే స్వయంగా వెళ్ళి రమణి
పద్మజను, శ్రీకాంత్ను, తుదకు తన తల్లిని కూడా చంపేశాడు. రమ, పద్మజ గర్భవతులైంది ఇతని వల్లే. ఆ రహస్యం మరో ప్రాణికి తెలియకుండా వాళ్ల ప్రాణాలనే తీసి ఆ నేరం పాండురంగం మీదకు వచ్చేలాగా పథకం అల్లాడు. హీరో శ్రీకాంత్ని చంపితే ఈనాడు తిరుగులేని ధృవతారగా వెలుగుతున్న అతను ఆరిపోయి ఆ స్థానాన్ని తను ఆక్రమించాలని ఆశించాడు. అందుకే తన మీద అనుమానం రాకుండా తన సొంత పిక్చర్లో హీరోగా శ్రీకాంత్ని ఎన్నుకున్నట్టు ప్రచారం చేసేశాడు. తల్లి మీద ఇతనికి మొదటి నుంచి తీవ్రమైన కసుంది. పాండురంగం వంటి వ్యక్తిని కట్టుకుని తనని అశ్రద్ధ చేసి తండ్రి ఆస్తినంతా పాడు చేస్తోందని ఆమె మీద ద్వేషముంది. ఆ విధంగా ఆమె కూడా అంతమొందితే ఆ నేరం కూడా పాండురంగంపైకి నెట్టి ఆస్తికి తానే సర్వాధికారి అవ్వాలి అని అనుకున్నాడు. ఎంతలో నాలోనూ ప్రవేశించింది ఒక విషబీజం. ఎన్ని రోజులు ఇతనిలాగా చలామణి అవుతున్న నేను శాశ్వతంగా ఆ స్థానాన్ని ఎందుకు ఆక్రమించకూడదు అన్న ఆలోచన వచ్చింది. వంశీనాథుని తుడముట్టించి అతని శవాన్ని నామరూపాలు లేకుండా చేసి రేపటి నుంచి నేనే వంశీనాథులాగా చలామణి అవ్వాలి అని అనుకున్నాను. అందుకే గ్లోబ్ బిల్డింగ్లో నిద్రిస్తున్న అతన్ని చంపాలని అక్కడికి వెళ్ళాను. ఇతనిక్కడ లాకప్లో ఉన్నట్టు నాకు తెలియదు అన్నాడు నకిలీ వంశీనాథ్ తల వంచుకుంటూ. చివరికి ఆ నకిలీవాణ్ణి కూడా బంధించి అరెస్ట్ చేసి ఉరికమ్మం ఎక్కించారు పోలీసులు, డిటెక్టివ్లు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రిఫర్ చేయబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన ప్లేలిస్టులను కూడా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.